బీభత్సమైన సంఘటనల వల్ల దెబ్బతిన్న కుమార్ జీవితంలో లవ్ అండ్ లవర్ ఎలా విజయవంతంగా సెట్ అయ్యాయో ఇక మీదట మనం చూడబోతున్నాం. అనయ్య అనయ్య నన్ను కాలేజ్ లో డ్రాప్ చేయవా? పోవే, నాకు టైం లేదు. ఈ స్కూటర్ లో డ్రాప్ చేయనమ్మా. ఈ డొక్కు స్కూటర్ ఎక్కడ కన్నా నడచలేడమే బెటర్. గుడ్ మార్నింగ్. చూడు ఏంట్రా? కూల్ బడీ, రిలాక్స్, ఇట్స్ మీ డూడ్ ఆఫ్ ది మంత్. ఇక మీద ఆఫీస్ లో ఎవరైనా టీ కప్ పగలగొట్టినా, కాఫీ కప్ పగలగొట్టినా, నా నెత్తి మీద కొట్టినా కూడా ట్రీట్ ఇవ్వాలి. అవును బ్రదర్, ఈ రోజు నుంచి ఆఫీస్ లో ఇదే కొత్త రూల్. ఈ ఎదలు లాంటి తెలివితేటలు సాఫ్ట్వేర్ లో చూపిస్తే మైక్రోసాఫ్ట్ ని మించిపోతారు. కర్మ. హలో హాయ్ హాయ్ కుమార్, వాట్ హ్యాపెన్? ఏంటి ఇంత లేటు? కుమార్ మిమ్మల్ని హెచ్ఆర్ పిలుస్తున్నారు. ఏంటి కుమార్, టీమ్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారా? అయ్యో మేడం, నా టీమ్ లో అందరు గర్ల్స్, నేను మాత్రమే ఓన్లీ గై. యాక్చువల్లీ నాకు అమ్మాయిలంటే పడదు. ప్రాబ్లం మనకు అలాంటి ప్రాబ్లమే లేదు. బేసిక్ గా షై టైప్ బాయ్, బట్ ఇట్స్ ఓకే. ఏయ్, నేను ఇప్పుడు ఎవరమ్మన్నారు? కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వస్తే కాంప్రమైజ్ అవడి కృష్ణ. సంతోషం, పని చూసుకో. అలక్కనేండి. చూడండి కుమార్, పని మానేయడానికి ఇదొక రీజనా? ఐ డోంట్ లైక్ ఎక్స్క్యూజెస్. మేడం, అది కాదు మేడం. మీరు మిస్టర్ జార్జ్ చూడండి, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఒక టెస్టింగ్ ట్రైనింగ్ గా ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ లీడ్. మీరు ఆయన్నే రోల్ మోడల్ గా తీసుకోండి. ఆయన అపియరెన్స్ లోనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అపియరెన్స్. గుడ్ మార్నింగ్ లేడీస్. బ్యూటిఫుల్ డే. లుక్ అట్ హిమ్, చూడడానికి ఎంత అందంగా ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్ జార్జ్, సో క్యూట్. దట్స్ జార్జ్. గుడ్ మార్నింగ్. హే, లుకింగ్ స్మార్ట్. థాంక్ యూ. హే పూజ, గుడ్ మార్నింగ్. I'm so sorry, brother. చూసుకుంటారండి. ఏంటి? Hey, it's just an accident. Chill, bro. సుకుమార్ సినిమాలో సెకండ్ హీరో లాగా అందంగా ఉన్నాడు కదా. And the good news is, మన ప్రాజెక్ట్ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. సో కమింగ్ 15th ఓ పెద్ద క్వార్టర్లీ బ్యాచ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్, ఈ సండే నా మ్యారేజ్ ఉంది, అందరూ వస్తారని బస్ కూడా బుక్ చేశాను, కానీ ఎవరు రానంటున్నారు సార్. రాజు గారు పస్తులుంటే గుర్రం గులాబ్ జామ్ అడిగిందంట. సార్, సండే ఒక రోజే లీవ్. అది అనంతపూర్ లో కూడా గుడిలో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. అనంతపురంలో పెళ్ళా? అబే, అంత దూరం రావడం చాలా కష్టం లేవా. సార్, అది మా కులదేవత గుడి సార్. రేయ్, నువ్వు ఒకటివి. ఈ రోజుల్లో ఇంట్లో డెడ్ బాడీ ఉంటే హ్యావ్ ఎ ఫ్రెష్ డెడ్ బాడీ ఇన్ మై హౌస్ అని ఫేస్బుక్ లో ఫోటో పెడితే దానికి 415 లైక్లు వస్తున్నాయి. అలాంటి నువ్వు అనంతపూర్ లో పెళ్లి పెట్టుకున్న అందరు రమ్మంటావు? దయచేసి పని చేయరా, నువ్వే నీ పెళ్లికి వెళ్ళదు. సో దట్ ఒక అమ్మాయి జీవితం సేఫ్ ఫ్రమ్ ద క్రౌచింగ్ టైగర్ ఆఫ్ ద హిడెన్ డ్రాగన్ అయితే. నీ బతుకు లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక పెద్ద వండరు. అది పెళ్లి అనంతపూర్లోనా? ఓ 11 రూపాయలు చదివిస్తారా? ఏదో నీకు తగ్గట్టుగా ఫుల్ హాఫ్ ఇప్పించావు అనుకో, నీ పేరు చెప్పుకొని పార్టీ చేసుకుంటాను అనమాట. సార్, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. అలా అయితే ఎవరైనా లవ్ చేయొచ్చుగా. నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు సార్. మరి నువ్వు ఈ కంపెనీలో ఉంటావని నేను ఎలా నమ్మాలి? ఒకవేళ నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే? నేనెందుకు రిజైన్ చేస్తాను సార్? నో, వెంటనే ఒక అమ్మాయిని చూసి లైన్ లో పెట్టే. అప్పుడే కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, రోజు కరెక్ట్ గా రావాలనే కమిట్మెంట్ ఉంటుంది. అర్థమైందా? అంత బాగుంటుందా? చాలా హైప్ ఇస్తున్నారు. రేపు నువ్వే చూస్తావుగా. తన గ్లామర్ తో ట్రైనింగ్ లోనే పిచ్చెక్కించింది. అప్పుడే ఎంతో మంది ప్రపోజ్ చేశారట, కానీ ఎవరికి పడలా. రేపు మనం పళ్ళు తోముకోవాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి, సాక్స్ కూడా వాష్ చేయాలి. 3 నెలలు అయింది, అయినా ఇట్స్ రొమాన్స్ ఆఫ్ ద దొరకదాయి. అసలే రేపు ఆఫీస్ కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది. ఎదోళ్ళందరూ ఏదో ఫ్రీగా ఐప్యాడ్లు ఇచ్చినట్టు వచ్చేస్తారు ఫుల్ అటెండెన్స్ లో. టఫ్ కాంపిటీషన్. ఈడొకడు ఎవరికి అర్థం కాడు. రే కుమారు, ఈసారి కార్డులో 5,000 ఎక్స్ట్రా గీక్కుంటాను రా. ఎందుకురా? నేను మందు కోసం అడిగానా? రోజు స్పాన్సర్ చేయడం నున్నాగా. ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్, స్టైల్ స్టేట్మెంట్ మేకింగ్. థ్యాంక్ యూ. వాడేదో అవుతున్నాడు. అదేం లేదక్క, రేపు ఆఫీస్ లో కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. మన సారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం నా దగ్గర అమౌంట్ తీసుకెళ్ళి. రేయ్, నువ్వు వయసులో ఉన్న కుర్రాడువేగా, నీ డబ్బులతో వాట్ డెవలప్ అవుతున్నాడు. నువ్వు మాత్రం ఇలాగా ఉన్నావు. నువ్వేంటి బ్యాచిలర్ గానే ఉండాలని ఫిక్స్ అయిపోయావా? ఉంటే ఏంటి? రేయ్, చంపేస్తాను రాస్కల్. పైనుంచి అమ్మా నాన్న చెప్పిస్తారా అనుకున్నావు? రేయ్, నువ్వు మన ఫ్యామిలీ పరువు తీయొద్దురా. నువ్వు వెంటనే వెళ్ళి ఒక అమ్మాయిని లవ్ చేసి. నాకు లవ్కి అసలు సెట్ అవ్వదు. అమ్మాయిలంటేనే ప్రాబ్లం. చిన్నప్పటిది పప్పి లవ్రా, దాన్నే మనసులో పెట్టుకోవద్దు.
నీకంటూ ఒక అమ్మాయి ఖచ్చితంగా పుట్టే ఉంటుంది. ఆ అమ్మాయిని నువ్వు వెతుక్కుంటూ వస్తుంది చూడు. ఏంటి చేతిలో బోర్డు పట్టుకుని వస్తుందా? ఎలా వస్తుందో తెలీదు, కానీ వచ్చే ముందు ఖచ్చితంగా సింటమ్స్ తెలుస్తాయి. ఒక రోజులో 1000 మంది అమ్మాయిలను చూడొచ్చు, కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు మాత్రం నీ మొహం మీద చల్లటి గాలి స్ప్రే కొట్టినట్టుంటుంది. నీ చుట్టూ ఎట్ ఏ టైం 1000 వైలెన్స్ ప్లే చేసినంత క్యూట్ గా ఉంటుందిరా. ఆ చోటు మొత్తం పూల వాసంతో గుమగుమలాడుతుంది. మనసు పక్షిలా ఎగురుతున్నట్టుంటుంది. చెత్త సినిమాలు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. వీళ్ళని నస భరించలేకపోతున్నాను. పోరా. ఏయ్! ఆగు ఆగు, లిఫ్ట్ క్లోజ్ చేయకు. కుమార్ లిఫ్ట్ హోల్డ్ చేయి. రండి రండి రండి. యా సంజనా మ్యామ్. ఓకే కమ్. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ పచ్చ పెన్సిల్ యూ. కాదే. నో థ్యాంక్ యూ. దిస్ ఈస్ యువర్ యాక్సెస్ కార్డ్. థ్యాంక్ యూ. ఐ హోప్ యు నో అవర్ కంపెనీ రూల్స్ అండ్ Yes, sir. రెగ్యులేషన్స్. అండ్ హీ ఇస్ మిస్టర్ జార్జ్. Welcome to our team. ఆపరేషన్ లీడ్. ఈ టీంలోనే మీరు పనిచేయబోతున్నారు. హాయ్. మిస్ సంజన తెలుసు, నాకు మాత్రమే కాదు ఆఫీస్లో అందరికీ తెలుసు. మీరు చాలా ఫేమస్ అయిపోయారండి. ఇది హాయా తన మాయా అయిపోయా కంగ్రాచులేషన్స్, మీ కవల పిల్లలు చూడు. రేయ్ ఏంట్రా సాంగ్ వేసుకున్నావా? ఆర్ యు కంఫర్టబుల్? సో ఫార్. డోంట్ వరీ, వి ఆర్ ఆల్ దేర్. పిల్లలు కూడా పుట్టేశారా? హాయ్. హాయ్. హలో, ఐఎమ్ నాగేందర్ రావు. వచ్చే ఆదివారం అనంతపురంలో నా పెళ్లి. బస్ కూడా అరేంజ్ చేశాను, మీరు రాగలరా? వై నాట్? ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం, రాకుండా ఎలా ఉండగలం? ఐల్ కమ్ ఫర్ ష్యూర్. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. రేయ్ ఏమైందిరా? సంజన పెళ్లికి వస్తున్నాను రోయ్. ఏముందిరా? సంజన పెళ్లికి వస్తుందంటే అనంతపురం రా, అమెరికా వస్తాను రా. రేయ్ ప్లీజ్ రా, అంటే మేడ మీద రే కుమార్, టిఫిన్ చేసి వెళ్ళరా. వద్దక్క, లేట్ అవుతుంది. మీ బావ మైసూర్ మసాలా దోశ వేశారా? నిన్నటి వానకే ఫ్రీ సర్వీసింగ్ అయిపోయింది. ఏ కుమార్, నీ బైక్ ఏమైంది? బైక్ సర్వీసింగ్ ఇచ్చాను, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఎందుకు ఆటోలో వెళ్తా? నా స్కూటర్ ఉందిగా, కూర్చో. నేను మార్కెట్ సైడ్ వెళ్తున్నాను, వచ్చి కూర్చో. సరే సరే. ఆ, 2 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వాలి, 1.5 ఇస్తుంది. బండి ముందు సర్వీసింగ్ ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇవ్వమ్మద్దే, తీసుకోమ్మా. కూర్చో కూర్చో, వెళ్దాం. దా, వెళ్దాం, లేట్ అవుతుంది బావా. సారీ సార్, ఇన్సూరెన్స్, ఆర్సీ బుక్, లైసెన్స్ ఏది లేదు సార్. ఏందయ్యా బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు? నెంబర్ ప్లేట్ ఉంటే కేసు రాసేస్తున్నారు సార్. అయితే నీకు 5,000 ఫైన్. సరే తీసుకోండి సార్, ప్లీజ్ సార్, చాలా లేట్ అయింది సార్, అడ్జస్ట్ అయిపోండి సార్, ప్లీజ్ సార్. సరే సరే, బయలుదేరు. ఎక్కువ రన్నింగ్ కండిషన్ లోనే ఉంది, సడన్ గా ఆగిపోయింది. ఇది రన్నింగ్ కాదు, వాకింగ్. నార్మల్ గా 1 కిలోమీటర్ కూడా దాటదు, ఈవేళ 1.5 కిలోమీటర్ నడిచింది. నమ్మవాయి బాబు. ఇదిగో బస్ ఏది? కోసం చూసి చూసి ఇప్పుడే పోయిండ్రు. చెత్త బావా, నీ స్కూటర్ ఎక్కడ కంటే నేను అడిగి వచ్చిన టైంకి వచ్చేసేవాడిని. గుండు నువ్వు బామ్మర్దే, ప్రతి చోట చావో ఊరేగింపో ధర్నాయో జరుగుతూనే ఉంటది. ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు. ఒక్క ఛాన్సీ బామ్మర్దే, క్యాచ్ చేద్దాం. సరే పద. బామ్మర్దే, ఆపరేషన్ సక్సెస్. బస్ ఎక్కడ ఉంది బావా? అదిగో నేను చెప్పానా, క్యాచ్ చేస్తానే. వెళ్ళు, అదిగో వెళ్ళు. దూకు. బస్ ఆపండి, ఆపండి.
మీరంతా పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ట్రీట్ ఎప్పుడమ్మా? ఇస్తాను రా బాబు. పెళ్లి బాగా చేశారు. అందుకే హాయ్ లేడీస్, కమాన్, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఇట్ ఓకే? షల్ వి గో? Sure. బ్యాగ్ వెనక పెట్టుకుంటావా? ఫ్రంట్ లో కూర్చో. సంజన లవ్ చేస్తున్నావా? ఓకే, వేరే పప్పులు అయిన వేసుకుంటానులే, ఏం చేస్తాం. లెట్స్ గో. బాయ్ కుమార్. చాలా టైర్డ్గా ఉంది. నలుగురిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. రెగ్యులర్ గా ఇదే పని చేస్తుంటారా లేక ఎప్పుడైనా? టుడే సంథింగ్ స్పెషల్, కానీ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఓకే బాయ్. సంజన, ఏ లేదు, బాయ్. బాయ్. హాయ్. హే మాయా, లిసన్ మాయా, డోంట్ క్రై. మాయా ప్లీజ్ డోంట్ క్రై. ఏమైంది మాయా? చూడు సంజన, ఆ రాస్కల్ నన్ను మోసం చేశాడు. ఎవరు? అశోక? అది పోయిన నెలలో. మరెప్పుడు? రాజేష్ అనే ఎదవ 1 మంత్ సిన్సియర్ గా లవ్ చేసి ఇక మీదట మనకి సెట్ అవుదని చెప్తాడు. మందికి హెయిర్ స్టైల్ నే మార్చినట్టు లవర్ నే మారిస్తే దాని పేరు లవ్వా? నన్ను సతీష్ ని చూడు, 4 ఏళ్ళుగా నో ప్రాబ్లమ్స్, నో హ్యాసిల్స్. ఏ మాయా, నాకెందుకో తప్పు నీదే అనిపిస్తోంది. లవ్ అంటే ఇద్దరు జెన్యున్ గా ఉండాలి. అడ్వైస్ ఇవ్వడం ఈజీ. నువ్వు లవ్ చేస్తున్నావా? లవ్ చేసే ఐడియా ఉందా? మేబీ. నీకు విషయం తెలుసా? అమ్మాయిలు మ్యాంగోస్ లాంటి వాళ్ళు. కాయ పండు రెండింటికి వాల్యూ. లవ్ పేరుతో అబ్బాయిలు జ్యూస్ పెట్టుకుని తాగేస్తారు, లేదా కోస ఆవకాయ పెట్టుకుని లాగేస్తారు. చివరికి మనల్ని టెంకలా ఊసేస్తారు. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవలు. రేయ్, నీ అలారం మోగకపోయినా కూడా 4 గంటలకు నేను లేపుతాన్రా. నా సెల్ ఫోన్, మీ బావ సెల్ ఫోన్, పిల్లల బొమ్మల సెల్ ఫోన్ లో కూడా అలారం పెట్టేశాన్రా. కానీ నువ్వు రేపు ఆ అమ్మాయికి ఖచ్చితంగా నీ లవ్ గురించి చెప్తావుగా? అందుకే కదా 4ంటికి లేసి రెడీ అయ్యేది. ఆల్ ది బెస్ట్. Ready to start it to meet my queen. So many more months to go. Get her high. Next day I'll work some more. Guess you're ready for it, mister. ఎస్. Yeah. Whoa. సంజన ఒంటరిగా ఉంది. హాయ్ సంజన. హాయ్ సార్. హలో సంజన, హాయ్ సంజన. హే. మీరు హాస్టల్గా వెళ్తున్నారు? రండి, నా రెడ్ ఫెరారీలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే బాయ్. సీ యు టుమారో. నువ్వు ఒక్కరోజు జిమ్కి వెళ్ళి 8 ప్యాక్ ట్రయల్స్ చేసి ట్రిమ్ గా షేవ్ చేసుకుని పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పాపలు పడిపోతారా? పొద్దున కొబ్బరి చట్నీ అడిగి సాయంకాలం చట్నీ అడిగితే ఎలారా? నాన్ సెన్స్. పోరా, నువ్వు నా ప్లేస్ లో ఉంటే నీకు నా బాధ అర్థం అవుతుంది.
తను ఎందుకురా మన ఆఫీస్ లో జాయిన్ అయింది? తను వచ్చే ముందు నేను బాగానే ఉన్నానుగా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళిన తను చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను జాబ్ మానేస్తాను రా. రే ఈ రోజుల్లో లా సెట్ రాయడం కష్టం కాదురా, లవ్ సెట్ చేయడమే కష్టం. ఏం చేద్దాం? నేను ఆ అమ్మాయి బ్యాగ్ పట్టుకుని పారిపోతాను, నువ్వు నన్ను కొట్టే హీరో అయిపోతావా? నేను బాధలు ఉంటే నువ్వు చెత్త ఐడియా వస్తావేంటి బే? బామ్మర్దే, నువ్వు లవ్ లో సక్సెస్ అవడానికి సూపర్ ఐడియా ఉంది. ప్రేమ్జీ పేరున్నావా? ఆయన స్వామీజీ. నువ్వు చెప్పేది స్వామిజీ, నేను చెప్పేది ప్రేమ్జీ. అతని పనే కనెక్టింగ్ పీపుల్, అదే ప్రేమ్జీ. మన పక్కన చక్రపాణి తెలుసా? ఎవరు? ఆ ఎదురింటి అనుష్కతో జంప్ అయ్యాడే ఆ వేస్ట్ గాడా? చూసావా, సూపర్ బ్యూటీ పేరు చెప్తే గానీ ఆడు గుర్తుకురాలా. అలాంటి అందాల రాసిన లైన్ లో పెట్టడానికి స్కెచ్ చేసిందే మన ప్రేమ్జీ. వాడి దగ్గరికి వెళ్తే అద్భుతమైన అమ్మాయిని కూడా అరక్షణలో పడేయచ్చు. వెళ్దామా? ఇలాంటి గుండు బావ అలాంటి గుడ్డు బావ ఉండడం నీ పూర్వజన్మ సుకృతం బేట. మన దగ్గర వాడు భయంకరంగా ఫీజులు వసూలు చేస్తాడు, ఖర్చు అవుద్ది. అనవసరంగా బేరాలు ఆడేవనుకో బయటకు తోసేస్తాడు. అవును సోదరా, నువ్వు వంటిల్లెదులు రావు కదా, ఎప్పుడు ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసావు? ఇప్పుడు అది అనవసరమైన మ్యాటర్. మన బామర్ది లవ్ లో సక్సెస్ అవ్వాలి, అది మ్యాటర్. ఇంకో 1 వీక్ వరకు ప్రేమ్జీ అపాయింట్మెంట్ లేదండి. 1 వీక్ తర్వాత కాల్ చేయండి. Nokia connected, shut the event, celebrate to bit of cut off. Back in the day, connected people of the booth, making them both proof. Getting them packing this slap Good down morning, like sir. dropping like a dime. నిన్న నైట్ గుడ్ నైట్ చెప్పలేదే? అది అర్జెంట్ ఫోన్ వచ్చింది. నేను మీ ఆయన వచ్చాడు అనుకున్నాను. To the next episode. 1, 2, 3, Trying to walk around, man, who the hell are you? హలో, టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, టోకెన్ 3, నెంబర్ 4, టోకెన్ 5, టోకెన్ 6. మీరు వెళ్ళండి. టోకెన్ 7 వెళ్ళండి. టోకెన్ 8 మిమ్మల్ని వెళ్ళండి. రెడీ. ఈ ఫోటోలు రిక్వెస్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశాను. 10,000 తీ. 10,000 తీ. అంత డబ్బు ఎందుకు సార్? చార్మినార్ డిస్కౌంట్ లో అమ్ముతున్నారంట, కొనుక్కుంటాను. నీకెందుకయ్యా అది? అది కాదు సార్, నా దగ్గర కార్డు ఆ ఉంది. ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. కమాన్ గివ్ ఇట్. ఎందుకు వచ్చావని అడగనేలేదు. అది చెప్పాల్సింది నువ్వు, నేను ఫీజు మాత్రం అడుగుతాను. ఏం చేస్తుంటావు? ఐటీ. ఓ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తెల్లవారుదామున 6 o'clock క్యాబ్ లో తూగుతూ వెళ్తుంటారు, ఆ బ్యాచ్ ఏనా? అవును సార్. అమ్మాయి ఎలా ఉంటుంది? దగ్గర మెరిసే అద్దంలో ఉంటుంది సార్. శుభ్రంగా తుడిచి బాత్రూమ్ లో మేకి పెట్టి కొట్టే, పొద్దున సాయంత్రం పళ్ళు తోకుంటూ చూడొచ్చు. నేను అడిగింది అమ్మాయి క్యారెక్టర్ గురించి. అదేనయ్యా, అంతా సరిపోతావు ఏంటి? మీ ఐటీలో అమ్మాయిలు 3 రకాలుగా ఉంటారు. 1 ఫేస్బుక్, 2 ట్విట్టర్, 3 గూగుల్. ఫేస్బుక్ లో అమ్మాయిలు, వీళ్ళకి పర్సులో మినిమం క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరు. 2 ట్విట్టర్, అదంతా సెలబ్రిటీ బ్యాచ్. 3 గూగుల్, వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ పనితో వాళ్ళు చూసుకుంటారు. ఇంత నాలెడ్జ్ ఎలా సార్? ఆశ్చర్యపోతున్నావు కదా, పోగొట్టుకున్న వాడికి తెలుస్తుందయ్యా. అవును సార్, చాలా పోయింది. ఓ, సెటైరా. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? చాలా అందంగా ఉంటుంది సార్, నెమ్మదిగా మాట్లాడుతుంది, అందరితో మంచిగా ఉంటుంది. ఆఫీసులో ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంది. అవును సార్. అయితే అది గూగుల్. హ్యాక్ చేయటం చాలా కష్టం. సార్ మీరే అలా మాట్లాడితే ఎలా సార్? అరే, కష్టం అన్నాను కానీ కుదరడం లేదు కదా బ్రదర్. Thank God. నీ ఐక్యూ టెస్ట్ చేస్తాను. నువ్వు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నావు. ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది. కుమార్, వర్షంలో నడుచుకుంటూ వచ్చి, ఏమండి నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. could you drop me? అప్పుడు నువ్వేం చేస్తావు? ఐఎమ్ సారీ, నా దగ్గర బైక్ లేదు అంటాను.
సపోజ్ బైక్ ఉందనుకో అప్పుడేం చేస్తావు? బైక్ ఉంటే నేను బస్ స్టాప్ లో ఎందుకు ఉంటాను సార్? ఏంటి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను? కాదు సార్. అది క్వశ్చన్ మీ కమాన్ గెట్ అప్ గెట్ అప్ గెట్ అవుట్ ఐ సే. ఓకే ఐ విల్ కంటిన్యూ మై క్వశ్చన్. అదే అమ్మాయి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. కుమార్ 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 నేను నీకు లిఫ్ట్ ఇస్తాను వస్తావా అని అడుగుతుంది. కుమార్ రాండి, నేను డ్రాప్ చేస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? నా దగ్గర బైక్ ఉందిగా, యూ క్యారీ ఆన్ అంటాను. నా దగ్గర బైక్ ఉంది కదా యూ క్యారీ అని అంటావా? భగవంతుడు తలకాయ ఇచ్చింది పాపడు తీసుకుని దువ్వుకోవటానికి కాదు, ఆలోచించడానికి. యూజ్ చేయి. అదే అమ్మాయి నీతో పాటు కలిసి ఒక థియేటర్కి వచ్చింది. ఇద్దరు థియేటర్ లోపలికి వెళ్ళారు. మొత్తం డార్క్, ఎవ్వరూ లేరు. కార్నర్ లో మీ ఇద్దరే ఉన్నారు. సినిమా చాలా బోర్గా ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? డార్క్ గా ఉంది కదా థియేటర్, మేమిద్దరే ఉన్నాం కదా థియేటర్ లో. చెప్పాను కదయ్యా, మళ్ళీ రిపీట్ చేసి అడుగుతావేంటి? అయితే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సినిమా చాలా బోర్ కొడుతుంది, నేను అరగంట పడుకుంటాను, మీరు వెళ్ళే ముందు నన్ను లేపుతారా అని అడుగుతాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకుని నిద్రపోతాను, లేపుకుని తీసుకెళ్ళమంటావు. ఇంకొక అరగంట అయితే ఊడ్చుకునే వాళ్ళు వచ్చి వాళ్ళే ఊడ్ చేసి పడేస్తారు కదా. కాటుది కాటుది. రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. We're going back to the O's. Our house shit. This is how we roll. This is Jack. Let's get this thing started. We're going back to the O's. Jack that body. Let's get this thing started. This is Jack. Let's get this thing. Jack that body. Jack that body. Oh, super. Black and black. Lovely. 1 second. Oh, gorgeous. సార్ ఆఫీస్ కి ఈ గెటప్ లో అవసరమా? ఆఫీస్ కా? వీడికున్న నాలెడ్జ్ కి లవర్నే కాదు కూడా సెట్ చేయలేం. ఆఫీస్ కి గెటప్ లో ఎవడన్నా వెళ్తాడమ్మా, ఆఫీస్ కాదు నాన్న. కమాన్. ఎలా ఉంది? నేను 1 2 3 అనే లోపు నువ్వు ఇక్కడ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. 1 2. ఆ బ్లాక్ డ్రెస్ బాస్. Who? That black dress girl. గొప్ప టెస్ట్ అనేది. ఓకే నేను 1 2 3 అనే లోపు నువ్వు అమ్మాయితో మాట్లాడరావాలి. ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ మీ, మీరు నాతో 1 సెకండ్ మాట్లాడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఫస్ట్ లెవెల్ లో పాస్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. కమాన్ 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 సిట్ హియర్. దెబ్బలు తిన్నాను అంతే కదా బాస్. చూడు బ్రదర్, ఫస్ట్ మ్యాచ్ లో డక్ అవుట్ అవుతానని భయపడి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయడం మానేశాడనుకో ఈ స్థితిలో ఉండేవాడా? అంటే అదేనా, ఏ అమ్మాయికైనా ఫస్ట్ టైం మనం బీట్ కొట్టినప్పుడు 2 పీకుతుంది. ఇట్స్ ఆల్ కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అందుకని అబ్బాయిలు చాలా మంచోళ్ళ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నో 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 నో, నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఆర్ మైనస్ యూ విల్ బ్రేక్ ది ఐస్. నువ్వు ఆ కనపడుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకురావాలి. ఎలా సార్ తెలియని అమ్మాయి దగ్గర ఫోన్ నంబర్ తీసుకోవాలి? చూడమ్మా, గోలు కొట్టాలంటే బాల్ తన్నాలి. అర్థమైందా? వెళ్ళి తీసుకొచ్చాయి. చెప్పడం ఈజీ, చేయడం ఏంటి 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 గొడుగుతున్నావేంటి? ఏం లేదు. చిరాగా ఉందా? ఏం లేదు సార్. సార్ 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 చెప్పడం ఈజీ, చేయడం కష్టం అన్నాను సార్. కష్టమా? కష్టం అని ఫీల్ అవుతున్నావా? ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. దీన్ని కష్టం అని వెళ్ళండి అమ్మా. చూడు, అక్కడ కనిపిస్తున్న 3 అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్ 30 seconds లో నా ఫోన్ లో తీసుకుంటారు. ఛాలెంజ్. హలో, ఏంట్రా? ఏంటి ఈ నెంబర్ ఫోన్ చేస్తే 1000 రూపీస్ టాప్ అప్ ఫ్రీయా? తొందరగా నెంబర్ చెప్పరా, ఆ నెంబర్ కి డైల్ చేస్తారు. కమాన్.
9848747477. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరేంటి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారు? అంటే ఫ్రీ టాప్అప్ అని ఫ్రీ అనగానే ఏ పనైనా చేసేస్తారు. బై ది వే, ఐఎమ్ ప్రేమ్జీ. లవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం యూ కెన్ టెల్ మీ, ఐ విల్ సాల్వ్ దమ్. ఓకే, అది అదే 1000 రూపీస్ టాప్ అప్ ఫ్రీ గురించే కదా. ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేస్తాను. ఒకవేళ వేయించకపోతే ఓరని వేయించకుండా ఎలా ఉంటానే? వేయించకపోతే కుదిరేటట్లేవు నువ్వు. యూ టెల్ హర్. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా నా టాలెంట్? నేను తలుచుకుంటే ఇలియన్ కూడా ఫ్లాట్. యా, కమా. నువ్వు ఎవరో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొచ్చాయి. ఆ అమ్మాయి ఓకేనా బాస్? ఏదో ఒక అమ్మాయి నెంబర్ అయ్యా, వెళ్ళి తీసుకొచ్చాయి. 9848650607. అరే, ఆ అమ్మాయి నంబరు నీకెలా తెలిసిందయ్యా? ఆ అమ్మాయి మా ఆఫీస్ లో పనిచేస్తుంది. పేరు శ్యామల, హ్యూమన్ రిసోర్సెస్ లో ఉంటుంది. నువ్వు పని చేయి, మీ ఇంటికి వెళ్ళి మీ అక్క నంబరు, బావ నంబరు, మావయ్య నంబరు, అత్తయ్య నంబరు, పిన్ని నంబరు అందరినీ తీసుకొచ్చాయి. నేను అడిగింది తెలిసిన అమ్మాయి నెంబర్ కాదు, ఏదో అమ్మాయి స్ట్రేంజర్ నెంబర్ కావాలి. అదిగో అక్కడ చూడు, ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయి. ఆ అమ్మాయి నెంబర్ తీసుకురా. ఆ అమ్మాయే కదా బాస్? ఆ అమ్మాయి రా బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ ఇక్కడ ఏమైనా చూసారా? నోకియా వైట్ కలర్. లేదే. ఇక్కడ ఉంటుంది. ఫోన్ 40,000 అండి, అది కూడా పర్లేదు. కాంటాక్ట్స్ అని అందులోనే ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఫోన్ నుంచి నా నంబర్కి మిస్ కాల్ ఇస్తారా? వెతకడానికి ఈజీగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. నెంబర్ చెప్పండి. 984851634005. ఫోన్ రింగ్ అవుతుంది. సో సారీ, పాకెట్లో పెట్టి మర్చిపోయాను. సారీ అండి. నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటాను, ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను ఎవరు అని అడగకూడదు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ యువర్ నేమ్? పర్లేదండి, నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. నంబర్ వెళ్దాం పద. వెరీ గుడ్ చెప్పొచ్చు కదా, చాలా కష్టపడి తెచ్చాను. నువ్వు ఫోన్ నెంబరే కదరా తెచ్చింది, ఆ అమ్మాయి ప్రాపర్టీ తెచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? పద, ఫోన్ చేసి నేను చెప్పిన ప్లేస్కి రేపు రమ్మని చెప్పు. ఓకే, కమా. బాస్, తను వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది. మగాళ్ళు ఎప్పుడు డౌట్ పడకూడదు. బాస్, మీరు చెప్పినట్టు వచ్చేసింది. అంత ఎక్సైట్ అవుతావంటే వస్తుందని చెప్పాను కదా. మిస్టర్, ఐ నో ది సైకాలజీ ఆఫ్ లేడీస్. ఇప్పుడేం చేయాలి బాస్? చూసావా, టేక్ దిస్, 1 ఫర్ మాస్టర్ 1 ఫర్ యూ. నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ చేస్తుంటాను, నువ్వు అక్కడి నుంచి ఫాలో అయ్యి. ఓకే బాస్. గో గో మ్యాన్. హలో. స్మార్ట్ గా ఫోన్ నంబర్ తీసుకుని ఎప్పుడు పడితే అప్పుడు రమ్మని ఫోన్ చేస్తావా? ఈ చీప్ ట్రిక్స్ కి పడిపోతావు అనుకుంటున్నావా? ఇలా చేస్తే ఎవరు పడరని చెప్పడానికి వచ్చాను. అసలు ఏమనుకున్నావు నువ్వు? బాస్, చాలా హాట్ గా ఉంటుంది బాస్. ఓ పని చేయరా, ఆ అమ్మాయిని బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసినామని చెప్పు, కూల్ అవుద్ది. ఆ అమ్మాయికి లవ్ SMS పంపించరా. ఏం మాట్లాడవేంటి? అసలు ఏంటి నీ ఉద్దేశం? నేనేం చెప్దాం అనుకున్నాను, మీకు SMS పంపించాను, ఒకసారి చూడండి ప్లీజ్. వాట్ ఇస్ దిస్? ఐ లవ్ యూ మెసేజ్ పంపించా. మీకు ఇష్టం లేకపోతే రిటర్న్ పంపించండి. చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా. ఓ పని చెయ్యి, అమ్మాయిని ఎవరు పిలుస్తున్నారని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. తిరిగింది బాస్. చంప ఖాళీగా ఉంది కదా, ముద్దు పెట్టుకోరా బాస్. అక్కడ ఎవరు లేరే. కాదు, సరిగా చూడండి బాస్, నాకు దడదడగా ఉంది బాస్. దడగా ఉందా? నేను వచ్చానంటే దడదలాడించేస్తాను. యూస్లెస్ లో ముద్దు పెట్టుగా. అబ్బే, ఈ మధ్య గర్ల్స్ మరీ వైలెంట్ గా తయారైపోయారు. ఇలా అయితే నా బిజినెస్ ఏం నడుస్తుంది? ఈవిడెప్పుడు వచ్చాడు? రిమూవ్ యువర్ హ్యాండ్ మ్యాన్. ఈ ఎక్స్పీరియన్స్ తో నీకు అన్ని క్వాలిఫికేషన్స్ వచ్చాయి. నౌ యు ఆర్ ఎ షేమ్లెస్ బాయ్. యువర్ ట్రైనింగ్ ఈస్ కంప్లీట్లీ ఓవర్. గెట్ రెడీ ఫర్
సంథింగ్ సంథింగ్. సంథింగ్ You will run. Bravo, my boy. Come on. Come on, man. You can do. గుడ్ మార్నింగ్. ఏ కుమార్, నేను హెచ్ఆర్ పిలుస్తున్నారు. ఈ రోజు నీ మొహంలో చాలా బ్రైట్నెస్ ఉందే. ఈ బ్రైట్నెస్ అందరిలో ఉంటుంది, బయట తీసుకురావడానికి కొంచెం ఖర్చు అవుతుంది. పిలిచారా? నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నారు. ఎనీ ప్రాబ్లం? ఓ మై గాడ్, మీ కళ్ళు! వాట్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. యువర్ ఐస్ ఆర్ బ్రౌనిష్ గ్రే. ఈ విధంగా సెక్సీ గ్రే ఉంటే మీ జీన్స్ లో ఎక్కడో యూరోపియన్ టచ్ ఉందని అర్థం. నిజంగానా? అబ్సల్యూట్లీ. మీ కళ్ళే మేడం మీ అందాన్ని లిఫ్ట్ చేస్తున్నాయి. ఎన్ని రోజులు ఇలా చూడలేకపోయాను. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ టేకింగ్ అప్ యువర్ టైమ్. నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. కమ్ ఆన్, ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్ దట్. సో స్వీట్. వస్తానండి. బ్యూటిఫుల్ గ్రే ఐస్. వావ్. కుమార్ ఎవడో కాఫీ కప్ పాల్గొట్టాడు పగలు కొట్టాడా? అయితే ట్రీట్ ఇవ్వడానికి ఎవడో బకరగడ బుక్ అయినట్టే. రే ట్రీట్ ఇవ్వరా? కనిపించడేంటి? రే ఎక్కడున్నారు రే? అదే లేదండి, ఊరికే ఓ ఫిట్నెస్, ఓ పవర్ యోగా, ఓ స్ట్రెచింగ్ అంతే. చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా. మీరు నవ్వుతుంటే మీ బొగ్గు మీద సొట్ట పడుతుంది. అది సింప్లీ సూపర్బ్ అండి. యాండి, అందరూ రెడీయా? ఇది పెద్ద ఐపీఎల్ మ్యాచ్. ఆయన పట్టించుకోకు, నువ్వు పగలొట్టి. బావా బామర్దాని. రే, ఏరడంలో మా ఆయన ఎక్స్పర్ట్, నువ్వు ఇంకా బచ్చగాడు. ఇప్పుడు చూడు. వదలదు వదలదు, ఏరండి ఏరండి. అదిగో అదిగో అక్క. సూపర్. ఏరడంలో మా ఆయన స్టైలే వేరు. మీరు ఎప్పుడైనా నన్ను ఇలా ఇంప్రెస్ చేశారా? కొబ్బరి చిప్పలు ఏరుకోవడంలో ఇంప్రెషన్ ఏమొస్తుంది? ఏంటి మీరు ఎప్పుడు చూసినా కింద ఏదోటి వెతుకుతుంటారు? మీకు పాకడం తప్ప నడవడం రాదా? ఎవరా? అది కాదు. ఈవిడే సంజన. సంజన, వీళ్ళంతా మా ఫ్యామిలీ. సంజన జోకాలు బాగున్నాయి కదా. ఇలాంటివి నువ్వు కావాలని అడిగింది. అడిగావు కదే, ఓ ఫోటో తీ. ఒక నిమిషం ఒక నిమిషం. యాండి రండి రండి. ఆయన లేకుండా నేను ఫోటోని దిగనమ్మా. మీ చున్నీ కూడా చాలా బాగుంది. ఫోటో. ఆవిడ వేసుకున్నవన్నీ బాగున్నాయి. అప్పుడు అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం. కుమార్ రారా, ఇలా జరగవే. ఇట్లారా, అక్కడ నిలబడ్డావేంటి? నేను ఫోటోలో పడాను కదా. బాయ్. హే యూ రిజెక్టెడ్ మిస్సింగ్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద వెస్ట్. ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని. దయచేసి నేను లేనని చెప్పే. సీరియస్ లుక్ వై యూ? నో, ఐఎమ్ నాట్ జోకింగ్. ఐటీ ఆఫ్ ద కనెక్టివిటీ ఆఫ్ ద హ్యాకర్ ఆఫ్ ద టీమ్ లీడ్. నువ్వు లేని గ్యాప్ లో నీ సాఫ్ట్వేర్ ఆర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాడు రా. చూద్దాం రా, ఆ స్టార్ డస్టా ఈ జబర్దస్తా. అబ్బాయి ఎలా ఉంటాడు? బాస్, మీకెలా తెలిసింది బాస్? కరెంట్ బ్యాట్ లో ఇరుకొని మాడిపోయిన మస్కిటోలన్నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. ఓకే, ఎలా ఉంటాడు అతను? అందంగా ఉంటాడు. అయితే కార్డ్ తీ. ఇంత అమౌంట్ ఎందుకు బాస్? ఎందుక? నీ లవ్ అఫైర్ లో నీకంటే అందమైన కుర్రోడు ఎంటర్ అయ్యాడు కాబట్టి ఒక కాస్ట్లీ ఫార్ములా పెట్టాల్సి వస్తుంది. నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళి నీ లవర్కి వాడికి ఏదో జింగిరి 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 ఉన్నట్టు పెద్ద రూమర్ క్రియేట్ చేయి. బాస్,
ఏంటి గేమ్ ఆడుతున్నారా? లేదు, గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనమే క్రియేట్ చేసిన రూమర్ అయితే వాళ్ళని విడగొట్టడం ఈజీ అవుతుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ లోంచి పుట్టిన ప్రేమ అయితే నువ్వు నేనే కాదు ఎవ్వడు విడగొట్టలేడు. బాస్ నాకు ఎందుకు ఈ ఐడియా కరెక్ట్ గా అనిపించట్లేదు బాస్. ఏదో రాంగ్ గా ఉంది బాస్. నచ్చలేదా? అయితే ఐ డూ వన్ థింగ్. రాత్రంతా నేను ఆలోచించి ఒక అద్భుతమైన ఐడియా క్రియేట్ చేస్తాను. బాస్. కార్తీ, ఆ ఫస్ట్ ఐడియా బాగుంది బాస్. బాగుందా? చాలా బాగుంది. నైట్ అంతా వద్దు ఆలోచించు. వద్దు. వద్దా? ఫస్ట్ ఐడియా బాగుంది. మిషన్ అంటే ఉణుకుతున్నాడు. కమాన్. నేను చెప్పిన రూమర్ ఆఫీస్ లో మెట్రో రైల్ లాగా సర్ 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 అంది తిరిగిపోవాలి. ఓకే బాస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎస్ బాస్. గో అహెడ్. ఒరే విన్నావా? ఏంట్రా? సంజనని జార్జ్ లైన్ లో పెట్టాడంట. అయ్యి నిజమా? అర్నాల్ గడికి ఇది కొత్త ఏం కాదు కదరా. సంజన లేటెస్ట్ టాప్ సీక్రెట్. ఓకే, ఈ సీక్రెట్ ఎవరికైనా చెప్తానా? ఐ ప్రామిస్ ఆన్ ద కామన్వెల్త్ గంగూలీ సే. రే, ఆ జార్జ్ గార్డ్ సంజనాన్ని ట్రాక్ లో పెట్టారంటగా. నాకు కూడా మెసేజ్ ఫాస్ట్ గానా? రే, ఆడు మామూలుడు కాదురా, ఆల్ ఇండియా రేడియోలో పనిచేయాల్సినోడు. ఏదేమైనా మన ప్లాన్ సక్సెస్. ఇన్ని రోజులుగా మేమంతా జార్జ్ కోసం ట్రై చేస్తుంటే నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎలా పడేసావే? జార్జ్, 1 second. ఎక్స్క్యూజ్ మీ సార్. రేయ్, నువ్వు వెళ్ళి కూర్చో, నేను మొత్తం సెట్ చేస్తాను. రేయ్, వీడరా 500 అవుద్ది. ఫోన్ తీరా, ఫోన్ తీ. ఇది టేబుల్ దగ్గర పెట్టే. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ రూమర్స్ అన్ని నేనే క్రియేట్ చేశానా? చచ్చా, అలాంటిదేం లేదు. మనిద్దరం కొద్ది రోజులు కలిసి తిరగకుండా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యు అండర్స్టాండ్. మనం ఈ రూమర్స్ ని ఎందుకు నిజం చేయకూడదు? నువ్వు నాకు బాగా నచ్చావు సంజన. What about you? నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఓకే. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ అవుట్. మై గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ప్రేమ్ ఎక్కడ? హిస్ అవుట్ ఆఫ్ స్టేషన్. సల్మాన్ ఖాన్ కి లవ్ టిప్స్ అవడానికి బాంబే వెళ్లారు. రావడానికి ఇంకో 2-3 రోజులు పట్టొచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారే? చెప్పి చావండి. నా లవర్ సతీష్ లా మంచివాడైతే కళ్ళు మూసుకుని ఓకే చెప్పాయి. కుర్రాడు పేరేంటి? జార్జ్. బాగుంటాడా? ఆఫీస్ లో అందరికంటే స్మార్ట్ అతనే. అప్పుడు అస్సలు వర్కౌట్ అవ్వదు. నో చెప్పే. ఏ లూస్, నువ్వు నోర్మోయ్. సంజన, నువ్వు అతన్నే ప్రేమించు, పిల్లలు అందంగా పడతారు. కానీ దీంతో పాటు పర్లేదా? నేను చెప్పింది వినవే. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, ఐశ్వర్యరాయ్ అయినా సరే, ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇక అంతే. పిచ్చి వాళ్ళలా వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. కానీ అందమైన అబ్బాయిలకు అదే వేరు. హలో, నువ్వు చూసిన వాళ్ళతో అందరినీ కంపేర్ చేయొద్దు. నా లవర్ సతీష్ బ్రాడ్ పిట్ లా ఉంటాడు. ఈ 4 years లో నన్ను తప్ప ఇంకెవ్వరిని చూడలేదు. హీ సో జెన్యూన్. అందమైన అబ్బాయిలు విల్ ఆల్వేస్ బి ఇన్ డిమాండ్. అందుకు కారణం ఈ అమ్మాయిలందరూ దొంగ మొహాలు. కనీసం పెళ్ళైందని కూడా చూడరు. వాళ్ళని పడేసే వరకు వదలరు. కానీ అమ్మాయిలు సూపర్ నా కూడా ఆంటీ అయితే మార్కెట్ అవుట్. అవునవును, నాగార్జున వెంకటేష్ ఇప్పటికీ స్టెప్లేస్తున్నారు. మరి శ్రీదేవి జయప్రద ఏరి? వెల్ సెట్. అందుకే చెప్తున్నాను, ఏ బకరగాడితోనూ ముద్దుపప్పు గాడితోనూ అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఈ జార్జ్ సెట్ అవ్వడే. యువత ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలీదు. జీవితాంతం వాచ్మెన్ బతికే.
లవ్ కి వారంటీ గ్యారంటీ పీరియడ్ ఏం లేదు. మనం కరెక్ట్ గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు. దీని స్టూపిడ్ పిచ్చి వాగుడు విని అతని నువ్వు మిస్ చేసుకోవద్దు సంజన. ఛాన్సే లేదు. ఆ జార్జ్ నీకు సెట్ అవ్వడు, తర్వాత నీ ఇష్టం. సెట్ అవుతాడు. నేనే కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారేంటి? అయ్యో, ఈ విలన్ దగ్గర నుంచి ఆ సంజనాన్ని కాపాడాలి, కానీ ఎలా? అయ్యో, ఈ ప్రేమ్ ఊరలేడు. సంజన, అది చాలా చెడ్డోడు సంజన. ఛై, చండలంగా ఉంది సంజన. ఆ ఫ్రెండ్ నీడ్స్ ఫ్రెండ్ అండి. ఇది ఇంకా దరిద్రంగా ఉంది. కమాన్ కుమార్, ఆలోచించు. సంజన, నా మాట విను. ఆడు బేసిక్ గా అయ్యో సంజన, నేను చెప్తున్నది నిజం, నువ్వు నమ్మవా? అయ్యో, ఆడు విల్లన్, నాన్ సెన్స్. నేనే నీ హీరోని. ఐ లవ్ యూ సంజన. మై డియర్ కొలీగ్స్, కమింగ్ సండే క్వార్టర్లీ బ్యాచ్ అరేంజ్ చేసాం. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ గ్రాండ్ గా జరగాలి. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి, ఓకే? అండ్ యువర్ డ్రెస్ కోడ్ ఈస్ బ్లాక్ అండ్ బ్లాక్. సంజన, ఏదో కాల్ వస్తే పైకి వెళ్ళింది. ఐ వాంట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. యా, ఐ డెఫినెట్లీ సాల్వ్ ది ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ, మీరు జార్జ్ లవ్ చేసుకుంటున్నారని ఆఫీస్ లో న్యూస్. ఐ విల్ కాల్ యు బ్యాక్. తప్పుగా అనుకోకండి. ఆడేంటండి డ్రాయర్ బనియన్ కంపెనీ మోడల్లో ఉంటాడు. ఆగండి, అలాంటి వాళ్ళని సినిమాలో చూడొచ్చు. ఏ సోప్ ఆడుకో అయితే ఓకే, కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకడానికి ఆడ అస్సలు పనికిరాడండి. నన్ను అడిగితే మీకు వారంటీతో భర్త కావాలంటే నాలాంటి ఓ బాయ్ నెక్స్ట్ డోర్ ని మీరు ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు. నన్ను ఎవరు వల్ల వేసుకోలేరండి. చివరి వరకు మీతో ఓ విశ్వాసమైన కుక్క పిల్లలా ఉంటాను. You're crossing. ఐ నో, ఐఎమ్ క్రాసింగ్ ద లిమిట్. ఏ, మీరు అందంగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, చాలా చార్మింగ్ గా ఉన్నారు. రేపు మీకేదైనా అయిందంటే నాకు బాధగా ఉంటుందండి. ఎందుకు బాధ? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు కలిదిండి కృష్ణవేణి అనే అమ్మాయి ఉండేది. నేను తన్ని సిన్సియర్గా లవ్ చేసి చెప్పలేకపోయాను, కానీ తను అభిషేక్ అనే అందమైన అబ్బాయిని లవ్ చేసింది. కానీ ఆడో మార్వాడి అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మరి కృష్ణవేణి సంగతి? ఓ రైస్ మిల్ ఓనర్కి రెండో భార్యగా సెటిల్ అయింది. బాధగా ఉందండి, బాధగా ఉంది. డోంట్ వరీ, నా లైఫ్ లో నేనెవరికి రెండో భార్యగా వెళ్ళను, ఓకే? మీ మీద ఇంట్రెస్ట్ ఏదో ఎక్కువ మాట్లాడేశానండి. థ్యాంక్ యూ. ఏమండి, ప్రేమ్జీ, ఓకే. ఈసారి కూడా వర్కౌట్ అవుతుందిగా? 100%. లాస్ట్ టైం అది బెటరా? యా యా, కూల్, థ్యాంక్స్. బాయ్ ప్రేమ్జీ. సీ యూ. అందరూ అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, అతను మీ దగ్గర తీసుకుంటున్నారు. అది ఆటోగ్రాఫ్ కాదు, ఐడియా. హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అందరు ఆర్టిస్టులు నా దగ్గర ఐడియాస్ తీసుకుంటారు. పర్టికులర్లీ దిస్ గై రానా. యు నో హౌ మచ్ హీ పేస్ పర్ మంత్? ఎంత? 10 lakhs. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రొమాంటిక్ హీరో. అవును, ఏ ప్రాబ్లం మీద నువ్వు నాకు ఫోన్ చేసావు? రే, ఒక్క రోజు ఊళ్ళో లేకపోతే పులిహార చేసావు కదరా మ్యాటర్ అంతా. మీరే కదా బాస్, ఫ్రెండ్షిప్ డీప్ అయితే ఎవరు విడదలేరన్నారు. అవును, విడదీయలేరు, కానీ ఆ అమ్మాయి లైఫ్ లో నీకు లవర్ అవదు. బాస్, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు 2 సార్లు మాట్లాడు. ఒకసారి మామూలుగానే మాట్లాడు, రెండోసారి కొంచెం అతిగా మాట్లాడు, అంతే కదా? ఓకే, నువ్వు నాకు ఫీజు ఇచ్చావు కదా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ బాస్. ఓకే, అదేదో పార్టీ అన్నావు, ఏంటది? క్వార్టర్లీ బ్యాష్. ఓ పని చేయి, నీ దగ్గర ఉన్న మంచి డ్రెస్సుల్లో ఓ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. ఆ తర్వాత గులాబీ పువ్వు తీసుకో. గులాబ్ పువ్వు ఎందుకు? ఎందుక? మడిచి పెట్టుకోటానికి. గులాబీ పువ్వు తీసుకొని వెళ్ళి ప్రపోజ్ చేయరా. ప్రపోజా? అప్పుడేనా? అప్పుడే వద్దు, ఇంకో 360 years ఆగు. అప్పుడు గ్లోబ్ మొత్తం టప్ అని పగిలిపోయి ఇప్పుడున్న అమ్మాయిలకి మళ్ళీ అమ్మాయిలు పుడతారు. అప్పుడు ఐ లవ్ యూ చెప్తు గాని. అరే, నేను ఇచ్చిన ఐడియాకి ఇంకెవడన్నా అయితే ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని ఎదురింటి ఆవిడకి బీటు కొట్టడానికి ఐడియాస్ అడిగేవాడరా. అది కాదు బాస్, ఒకవేళ నో అనేస్తే ఉంటాను బాస్. ఇదిగో
కొత్త ఆల్ ది బెస్ట్ రా, వెళ్ళి కుమ్మే. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో. నేను ఈ టైంలో ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సంజన చాలా క్లోజ్ అని రూమర్ స్ప్రెడ్ చేశారు. ఆ వ్యక్తికి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. సంజన, ఐ లవ్ యూ. పట్టుకుని చేయి లాగేస్తుందిరా. దూకేరా బాబు. దూకిస్తానండి. ఇది తీసి యూట్యూబ్ లో పెట్టారంటే బోల్డ్ క్లిక్స్ వస్తాయిరా. దూకేరా. ఎప్పుడు దూకుతావురా నువ్వు? రే 25 నిమిషాలు గోడెక్కి దూకుతాను అనేవాడు దూకడరా. ఏంటి బాస్, నా సూసైడ్ ప్రాబ్లం మీకు కామెడీగా ఉందా? జీవితంలో హాస్యం లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని అన్నాడు ఒక మహానుభావుడు. ఎవరో తెలుసా? ఏంట్రా? నా ఫ్రెండ్ని అడుగుతా. ఇదేమైనా కోన్ బనేగా కరోర్ పత్ర ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కోడానికి? జాతిపిత మహాత్మా గాంధీరా. అవునా? సర్లే, అంత ఆశ్చర్యపోకు. పాయింట్కి రా. నీ కన్ని గేట్లు మూసుకుపోయాయి. ఏదైనా ఒక ఛాన్స్ ఉందేమో అని తెలుసుకోవడానికి ఒకే ఒక రూట్ ఉంది. చెప్పండి గురుగారు, నేనేం చేయాలో చెప్పండి. చెప్పనా? 1 సెకండ్. ఏం తెలియనట్టు మాట్లాడతావు, అన్నీ తెలుసు. గుడ్ మార్నింగ్. ఇతను గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఆవిడ బ్యాడ్ మార్నింగ్ లా ఫీల్ అయితే అతను కామెడీ చేస్తున్నప్పుడు ఆవిడ సీరియస్ గా ఉంటే. ఏమండి, కంగ్రాట్స్. ఎందుకు? అతనేమో పూలు ఇచ్చాడు, మీరేమో తీసుకున్నారు. అందుకా?
ఏమండి ఎందుకు సాడ్ గా ఉన్నారు? లేదే, నేను సంతోషంగానే ఉన్నాను. ఫేస్ లో హ్యాపీనెస్ లేకపోయినా సంతోషంగా ఉన్నాననే అబద్ధం చెప్తే నీకు ఛాన్స్ ఉందిరా. సూపర్, థ్యాంక్ యూ. కుమార్ జాగ్రత్తగా ఫాలో అమ్మా. ఈ వైట్ క్వీన్ నీ లవర్, ఈ వైట్ రాజు వాడు, ఈ బ్లాక్ రాజు నువ్వు. బాస్ నేను ఫైర్ గానే ఉన్నాను, నేను తెల్లరాజుగా ఉన్నా. రే, ఈ వైట్ రాజు ఏం చేశాడంటే ఇప్పుడు నేను తెల్లరాజునా నల్లరాజునా? దిల్ రాజు నేను చెప్పింది వినరా. ఈ రాణి నాకు దొరికింది కదా అని ఈ వైట్ రాజు వెనకాలే వెళ్ళాడు. నేను కూడా వెనకాలే వెళ్ళానా బాస్? ఒరే, నువ్వు వెనకాల వెళ్ళకూడదురా, స్టెఫిన్ లా ఉండకూడదు, ఇంజన్ లా ఉండాలి. ఈ నల్లరాజు విలన్ గా మారాలి. నేను విలనా? నేను విలనా? నీ క్యారెక్టర్ కావాలా రాణి కావాలా? రాణి కావాలి. రెండు చెప్పింది విను. తొందరపడి ఈ తెల్లరాజుని ఎందుకు ప్రేమించానా అని రాణి కన్ఫ్యూజన్ లో ఉంది. ఈ సిచ్యువేషన్ లో నల్లరాజు ఎంటర్ అయి కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టి ఈ తెల్లరాజుని డఫాగాని చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పటం కాదు, నీతో పాటు ఈ సింహం కూడా రంగంలో దిగాలి. సింహమా? అటు ఇటు చూస్తావేంట్రా? సింహం అంటే ఆ సింహం కాదురా, ఈ ప్రేమ్జీ సింహం రంగంలో దిగాలి. హే జార్జ్, హౌ ఆర్ యు? ఏంటలా చూస్తున్నావ్? హే, నన్ను గుర్తుపట్లే? కమ్ ఆన్ యార్, నేను నీ స్కూల్ ఫ్రెండ్ ప్రియాన్ రా. ప్రియానా? అవును, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. యు స్టిల్ స్మార్ట్ జార్జ్, సూపర్. బాడీ ఏ ఫిట్ గా ఉంది. అబ్బా, సల్మాన్ కన్నా ఉన్నావురా. థ్యాంక్స్. తనెవరు? మీ సిస్టరా? లేదు లేదు, ఫ్రెండ్. ఓ సరే సరే, నువ్వు బిజీగా ఉన్నావు అనుకుంటా, తర్వాత కాల్ చేయి, మనం కలుద్దాం. ఓకే Okay. బై. Nice meeting you. బాయ్ జార్జ్. బాయ్. బాయ్ హ్యాండ్సమ్. ప్రియా, నేను అస్సలు కనుక్కోలేకపోయాను. తన టక్కను గుర్తుపట్టేసింది. స్మార్ట్ గర్ల్. వావ్, బ్రెయిన్ లేకపోయినా పర్లేదు, ఈ బాడీ ఉంటే బతికేచ్చు. వాట్ ఎ బాడీ మ్యాన్. నచ్చిందా? హే, యూర్ లుకింగ్ లైక్ మేల్ ఎయిర్ హోస్టెస్ మ్యాన్. థ్యాంక్స్ బడి. ఏ బడి, ఈ ఫోటో నా ఫోన్ లో ఎక్కించుకుంటా బడి. ఈ ఫోటో చూసినప్పుడల్లా నాకు బాడీ పెంచాలనిపిస్తుంది. నో ప్రాబ్లం మ్యాన్, బ్లూటూత్ లో ఇదిగో ఇప్పుడే ఎక్కించేసుకుంటాగా. బాయ్ బాయ్. ఐమ్ సారీ. జార్జ్ లవ్వర్ అని పొగరా? వాట్? యు ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్, అది గుర్తు పెట్టుకో. ఏ 5,000 కన్నా ఎక్కువ స్వైప్ చేయొద్దు, మన తింటింగ్ కదా. మన టోక్యో ప్రాజెక్ట్ కి 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. లిస్ట్ లో నీ పేరే టాప్ లో ఉంది. కానీ నువ్వు వెళ్ళిపోతే నేనే నిన్ను చాలా మిస్ అవుతాను. హే సంజు, నువ్వు ఫారెన్ వెళ్లే ముందు మా అమ్మ నాన్నలను ఒకసారి కలిసి వెళ్ళొచ్చుగా. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి ఏదో వెతుకుతున్నావు? నా ఫోన్ కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, సరిగ్గా చూడు. దొరకలేదా? ఇదిగో, టేక్ మై ఫోన్, ఇందులో నుంచి కాల్ చేసి చూడు. ఏమైంది? ఏం లేదు. హలో మేడం, నేను సెక్యూరిటీని మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఫోన్ సెక్యూరిటీ రూమ్ లోనే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అంత మీరు అనుకున్నట్టు చేస్తాం బాస్. నాకు చాలా టెన్షన్ గా ఉంది బాస్. సంజన నాకు దొరుకుతుంది కదా? సంజన నీదే. నేనిచ్చిన ప్లాన్ కి సంజనాకి రాత్రులు నిద్ర ఉండదు తెలుసా? ఈ జార్జ్ సెట్ అవడే. అలాంటి వాళ్ళని సినిమాలో చూడొచ్చు. ఎవరిని ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలీదు. జీవితాంతం వాచ్మెన్ బతికే. యు స్టిల్ స్మార్ట్ జార్జ్, సూపర్. ఎంత ఫాస్ట్ గా ఎలా పడేసావే? లేదా కోసి ఆవకే పెట్టుకుని లాగిస్తారు, చివరికి మన టెంకలో ఊసేస్తారు.
కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకడానికి ఆడ అస్సలు పనికిరాడండి. యు ఆర్ జస్ట్ పాసింగ్ త్రూ, అది గుర్తుపెట్టుకో. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవలు. ఎస్ హాయ్. హాయ్. ఏంటి సంజు, ఏంటి అర్జెంట్గా మాట్లాడాలను? ఇది వర్కౌట్ అవ్వదు జార్జ్. ఏది? నేను అది మన ఇద్దరి మధ్య అది వన్ సైడ్ ఎలా చెప్పాలో వెయిట్, ఆర్ యూ ట్రైంగ్ టు బ్రేక్ అప్ విత్ మీ? నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నేను ఓకే చెప్పకుండా ఉండాల్సింది. బట్ 10 మంది ముందు నువ్వు డ్రామాటిక్ గా ప్రపోజ్ చేయడం వల్ల ఐ గాట్ క్యారీడ్ అవే. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు తెలుస్తోంది నేను మనస్ఫూర్తిగా లవ్ చేయలేదని. ఐఎమ్ రియల్లీ సారీ జార్జ్. యు ఆర్ టూ ఫాస్ట్ సంజన. నన్ను ఇంప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు బాయ్. హే వి స్టిల్ ఫ్రెండ్స్ రైట్? నన్ను డ్రాప్ చేయమంటావా? వద్దులే, నేను కొంచెం షాపింగ్ చేయాలి. నా ఫ్రెండ్ వస్తోంది, తనతో వెళ్తాను. ఓకే టేక్ కేర్. అమ్మయ్యా. సంజన ఏంటి ఒకరే ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ వాకింగ్. నేను డ్రాప్ చేయనా? లేదు, నేను వెళ్తాను. సంజన మీరు జార్జ్ బ్రేకప్ అయ్యారా? హౌ డు యు నో? ఏం లేదు, ఫేస్బుక్ లో స్టేటస్ సింగిల్ అని మార్చేశాడు. అంతలోనేనా? ఓకే బాయ్. కుమార్, మీరు నన్ను డ్రాప్ చేస్తారా? పోనీ. మీరు మొన్న చెప్పింది కరెక్ట్ కుమార్. నేనేం చెప్పాను? మీలాంటి పర్సనాలిటీని లవ్ చేస్తేనే వారంటీ ఉంటుందని చెప్పారుగా. హలో బాస్. హలో. పనికి మాలని అదవా, నేనేదో రొమాంటిక్ ఫీలింగ్ లో వస్తుంటే నా బండి దొరికిందా నీకు వచ్చి చావడానికి? ఎవడో యాక్సిడెంట్ చేశాడు, హెల్ప్ చేద్దాం రండి. పట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పరమేశ్వర్. ఫస్ట్ ఫ్లోర్. డాడీ ఏమైంది డాడీ? డాడీనా? భయపడాల్సిన పని ఏం లేదమ్మా, ఎక్స్రే కూడా తీశారు. యాక్సిడెంట్ ఎలా అయింది? ఎవడో ఒక పోరంబోకు ర్యాష్ గా బైక్ డ్రైవ్ చేస్తూ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఈ అబ్బాయి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారమ్మా. కుమార్ చాలా థ్యాంక్స్. ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా? తెలుసు డాడీ, ఈయన మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్నారు. రియల్లీ నైస్ పర్సన్. ఏంటి డాడీ వస్తున్నారని చెప్తే నేను వచ్చి రిసీవ్ చేసుకునేదాన్ని. కోర్టులో చిన్న పనుండి వచ్చా, సర్ప్రైజ్ చేద్దాంలే అని చెప్పకుండా వచ్చా. ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను ఇలా చూస్తున్నావు. సరేనమ్మా, మరి ఇంక నేను బయలుదేరుతాను. ఏంటి వేళాకొలగా ఉందా? రెస్ట్ తీసుకోండి. అదేం అవసరం లేదమ్మా, డాక్టరే నన్ను డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. ఎందుకు అనవసరంగా ఈ రూమ్ లో ఇబ్బంది పడటం? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎన్నింటికి డాడీ ట్రైన్? 4:30కి ట్రైన్, టికెట్ కూడా బుక్ చేశా. నేను స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? ఎందుకు బాబు అనవసరంగా మీకు ఇబ్బంది? కాందే ఉందండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ కుమార్ వన్స్ అగైన్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి బాబు. ఒకే ఒక్క నిమిషం మాట్లాడండి. మీ రంగస్వామి మావయ్య నేను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని ఒకటే ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఓకే అన్నావు అనుకో, ఫార్మాలిటీస్ కనిచ్చేద్దాం. ప్లీజ్ డాడీ, నాకు కొంచెం టైం కావాలి. హలో చెప్పు కుమార్. బాస్, ఇప్పుడు నేను లవర్ వాళ్ళ డాడీని, అదే మా మావయ్యని స్టేషన్ లో డ్రాప్ చేయబోతున్నాను. ఏంటి ప్లాన్? టేబుల్ మీద బీర్ని, కంచంలో బిర్యానీని లేట్ చేయకూడదు కుమార్. కొంచెం క్లియర్ గా చెప్పండి బాస్. మీ మామని అట్రాక్ట్ చేయటమే మన ఆపరేషన్. నేను చెప్పేది కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకుండా శ్రద్ధగా ఫాలో. మీ మామ వెళ్ళే ట్రైన్ ఎన్ని గంటలకి? కాచిగూడ నుంచి 4:30కి. కాచిగూడ 4:30. ఓకే. సార్ వాటర్ సార్. థ్యాంక్స్. నువ్వు ఇక వెళ్ళే బాబు. పర్లేదండి, వెయిట్ చేస్తా. సార్ శాతవాహన ఎక్స్ప్రెస్ వస్తుందా అండి? 10 నిమిషాలు లేటు. ఓ అలాగే. అమ్మయ్యా. సార్ ఆ. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. సార్ మీ అమ్మాయిని లవ్ చేయడానికి నాకు మీ పర్మిషన్ బాబు కావాలి. ఏంటి ఏంటంటున్నావు? సార్ నేను ఇంతవరకు సంజనాతో ప్రేమ గీమని ఒక్క మాట అనలేదు సార్.
ఎందుకంటే అమ్మాయిని ప్రేమించి దాన్ని కన్ఫ్యూజ్ చేసి తర్వాత పెద్దోళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటే అందరికీ టార్చరే. అందుకే డైరెక్ట్ గా వచ్చి మీతోనే మాట్లాడదాం డిసైడ్ అయ్యాను సార్. శభాష్, సంప్రదింపులు వెరైటీగా ఉన్నాయి. ప్రొసీడ్. సార్ మా పెద్దక్క గెజెటెడ్ ఆఫీసర్ సార్, చిన్నక్క లాయర్. ప్రొఫెషనల్ ఫ్యామిలీ. సార్ కావాలంటే నా జాతకాన్ని మీకు కొరియర్ చేస్తాను సార్. నా గురించి ఎంక్వైరీ చేయండి. ఎలాంటి చెడ్డ పేరు లేదు, ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడలేదు. పద్ధతి గల ఫ్యామిలీ కదా, పెంపకం అలాగే ఉంటుంది. ఈ కాలంలో ఇలా అనుకున్నాడా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే ఓకే, మీరు హ్యాపీగా బాబు మాట్లాడుకోండి. నువ్వేదేదో మాట్లాడుతున్నావు, కానీ పెళ్లి అంటే మంచి చెడు ఇవన్నీ చూసుకోవాలి కదా. డెఫినెట్ గా సార్, అందుకే కదా సంజనాతో మాట్లాడకుండా మీతో మాట్లాడుతున్నాను. ఆహా, ఇంత మంచి కొడుకు నా ఇంట్లో లేడే. నాకే గనక ఒక కూతురుంటే ఇతనికే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. హలో సార్, మీకు అసలు మేనర్స్ లేదా? ఇదిగో చూసారా సార్, కోపం పడుతున్నాడు. కోపం ఉండడానికి క్యారెక్టర్ ఉంటుంది. అందుకే చెబుతున్నాను, ఈ కుర్రాడిది మంచి ఫ్యామిలీ, ఇతను మంచి పర్సన్ అని. సార్ నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇలా టక్కుని అడిగితే ఎలా బాబు? నిన్ను చూస్తుంటే మంచివాళ్ళగా ఉన్నావు అనుకో. అనిపించటమా? నో 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 నో, చాలా మంచివాడు. ఆయన వదిలేండి సార్, మీరు చెప్పండి. నువ్వు నీ డీటెయిల్స్ అన్ని వివరంగా రాసి పంపించు, నేను సంజనాతో మాట్లాడి సార్ అవన్నీ పక్కన పెట్టండి, తక్కువ నిర్ణయం తీసుకోండి. మీరు ఇలా మాట్లాడుతుంటే ట్రైన్ మిస్ అవుతుంది. ముందు మీరు clear నాకు అవ్వండి. ట్రైన్ మిస్ అయినా పర్లేదు, మీరు ఆ అబ్బాయిని మిస్ చేసుకోకండి. వస్తాను బాబు. సార్ మర్చిపోకండి సార్, మీరు మాట్లాడి చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. సరే సరే. ప్రేమ్జీ పంపించాడు, 1550 రూపాయలు బేటా ఇవ్వు. బాబు మొహం చూస్తే కూతురు అంత అందంగా ఉండేటట్టు అనిపించట్లేదు, కొంచెం చూసి ఖర్చు పెట్టుకో. అది సరే గానీ ప్రేమ్జీకి నా గురించి బాగా చెప్పు, నెక్స్ట్ టైం నాకు పేమెంట్ పెంచుతాడు. బెస్ట్ ఆఫ్ లక్. పెళ్లికల్లా వచ్చేసింది బాలా. కుమార్ జరుగు. సంజన కమ్, టేక్ యువర్ సీట్. ఈ రోజు నుంచి సంజన మీ టీంలోనే వర్క్ చేయబోతుంది. ఆల్ ద బెస్ట్ సంజన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ ఫారిన్ బ్రాండ్ కావాలో చెప్పండి. ఏంటి మ్యాటర్? సంజనాన్ని తీసుకొచ్చి నా టీమ్ లో జాయిన్ చేశారే, అందుకు థ్యాంక్స్. నేనెక్కడ జాయిన్ చేశాను? ఆ అమ్మాయి వాలంటీర్ గా వచ్చి జాయిన్ అవుతానంది, తీసుకొచ్చాను. ఎన్నో సమస్యల్ని సృష్టించి మనిషి అనేవాడెవ్వరూ చేయలేని మోసాలు చేసి అమాయకురాలైన సంజన అనే అమ్మాయిని తన చీప్ ట్రిక్స్ తో లైన్ లో పెట్టి ఎంతో మంది వెధవలకి సన్నాసులకి ఆదర్శంగా జీవన పాఠంగా నిలిచిన కుమార్ 2013వ సంవత్సరపు ఉత్తమ పౌరుడిగా ఎంపికయ్యారు. వస్తాను సార్. కుమార్, ఫారెన్ బ్రాండ్ ఏదో తెప్పించిస్తానన్నావు కదా. కష్టపడి నేను ఫారిన్ బ్రాండ్ మీకా? బిహేవియర్ సార్. ఏం కుమార్, డాడీతో ఏం మాట్లాడారు? మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు. ఏం లేదండి, పెరిగిన ఖర్చులు, కిరాణా సరుకులు, కర్ణాటక ఎలక్షన్స్ ఇలా జనరల్ గా మాట్లాడుకున్నాం. మిమ్మల్ని నేను డ్రాప్ చేయనా? పర్లేదు, నేను ఆఫీస్ బస్ లో వెళ్తాను. ఓకేనండి, బాయ్. బాయ్. అంతలోనే లవర్ని మార్చేసావా కుమార్? 1 మినిట్. అవును, నీ వల్లైతే నువ్వు లవర్ని వెతుక్కో. నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి. ఎందుకు హరిణికి అంత జలసి? అబ్బాయిలకి ఎలా జార్జ్ చూస్తే ఒళ్ళు మండిపోతుందో అలాగే అమ్మాయిలకి మిమ్మల్ని చూస్తే లైట్ గా జలసి ఉంటుందండి. జార్జ్ తో ఏంటి ప్రాబ్లమ్స్? ఏంటండి మీరు, మనం రియల్ లైఫ్ లో ఉన్నాం, అందులో ఆ జార్జ్ స్ట్రెచ్ చేసిన చోటా భీమ్లా పోస్ కొడుతుంటే ఎవరికైనా మండుతుందా మండదా? కుమార్, ఆన్ ద వే నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయడం ఏంటండి, నేను మీతో పాటు వస్తాను. థ్యాంక్ యూ. ₹1000. అదేమిటి సార్? రేయ్, నేనిచ్చిన ఐడియా తోటి అమ్మాయిని లైన్ లో పెట్టావు కదా, ఫీజు ఇవ్వండిరా. ఎన్నిసార్లు తిరగాలరా నీ దగ్గరికి? ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటా. సార్ రేయ్, హరిభజన్ స్పిన్ చేస్తే బాలే టర్న్ అవుద్ది, నేను స్పిన్ చేస్తే నీ లైఫ్ ఏ టర్న్ అవుద్ది. టేక్ కేర్. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్నా కడుపు నిండంగా. మీరు పదండి, నేను వస్తాను. హలో బాస్. ఎక్కడున్నావురా? గుళ్ళో బాస్. ఎవరితో ఉన్నావురా? నా లవర్తో.
మీ ఐడియాస్ వల్లే నా లవ్ సక్సెస్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది బాస్. ఈ గుళ్ళో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా నా లవర్ నాకు దగ్గర చేసిన మీరే బాస్, నాకు రియల్ దేవుడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఎలవా ఎళ్ళు, ఎంత వయసు వచ్చినా మీ బావు ఇంట్లో పడి మెక్కుతున్నావు. నువ్వేం పని చేయగలవు? వెళ్ళు. వెళ్తావా లేకపోతే మా పనులతో గండించమంటావా? ఎలవా వెళ్ళు. వీడంటే ఎప్పుడు స్టాచ్యూలో ఎక్కడ నుంచొని చూస్తాడు. ఏంట్రా అమ్మాయికి బీట్ కొడుతున్నావా? అరే నీకెలా తెలుసు సతీష్ అన్న? నీకెలా తెలిసిందన్నా అంటావేంట్రా? అమ్మాయి వెళ్తుంటే గోల్డ్ గిలుకుంటూ దద్దమ్మలా చూస్తున్నావు కదా, ఆ మాత్రం తెలియదురా? నీకెలాగో పని పాట లేదు కదా, నాకు లవ్ చేద్దానికి ఒక ఐడియా ఇవ్వచ్చు కదా. పోనీ ఈ 100 రూపాయలు తీసుకో. లవ్కి ఐడియాలు ఇస్తే డబ్బులు వస్తాయా? ఇదేదో బాగుందే. ఐ విల్ గివ్ యూ ఎన్ ఐడియా. అరే నువ్వు వైట్ పేపర్ ఇవ్వ. ఇది ఈ పేపర్ ఇలా మడత పెట్టి తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇవ్వరా. ఇందులో ఏం రాయలేదు సతీష్ అన్న. ఏం రాయలేదు కాబట్టేరా. ఏదైనా రాసిచ్చావంటే అది తీసుకెళ్లి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇచ్చిందంటే నిన్ను చిత్త కొట్టేస్తారు. చెప్పింది చేయరా. సేఫ్టీ ఫస్ట్. మీ నాన్న నేనేమండు, చూసుకుంటా కదా. అమ్మాయి నేర్పిస్తున్నావు సతీష్ అన్న, మా లో మీటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైనా ఒక ఐడియా సతీష్ అన్న. ఐడియా అంటే ఇదిగోనా. ఓకే, నువ్వు అమ్మాయితో లేచిపోరా. సార్ ఎందుకు కొడుతున్నారో కనీసం చెప్పి కొట్టండి సార్. నీ బామ్మర్ ఇచ్చిన సెట్ ఐడియాల వల్ల నా కొడుకు ఆ పిల్లని తీసుకుని పారిపోయాడు రా. అందుకు దానికి నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నొప్పి పుడుతోంది. పెట్టకేమొద్దురా, ఏమొద్దురా నువ్వు పెట్టక. రే నీ బామ్మతికి నువ్వే కదా కేర్ టేకర్. పని పట లేకపోయినా నా పెళ్ళానికి తమ్ముడు అని ఎన్నాళ్ళు తిండి పెట్టినందుకు నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ రోజు నుంచి నీకు ఇంట్లో స్థానం లేదు, బయటికి వెళ్ళరా. బావా పైసా ఖర్చు లేకుండా లవ్ ఐడియాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో అంబాయి నేనవుతా. ఆ నీచమైన పని చేసే కన్నా ఊరి వేసుకుని చావడం మంచిది. ఏది ఎక్కడ? ఏమిటండి ఇది? ఏం చేస్తున్నారు? ఈ గీత దాటి వచ్చావో కాళ్ళు చేతులు విరగొడతా. పోరా బయటికి. అక్క తమ్ముడు నువ్వు ఉండవే, పోరా. ప్రేమ పొంగిపోతుంది. పదవి లాభం. వాడిని గనక మళ్ళీ రానిచ్చావంటే నేను ఊరుకోను. వయసు ఎంతండి? చిన్న చిన్న పిల్లలకి లవ్ చేయమని సలహాలు ఇస్తాడా? ఏంట్రా టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు. నా బతుకులా తమ్ముడు, అక్క తమ్ముడు, అక్క తమ్ముడు, అదేనా ఇంత చిక్కిపోయావు? 3 పూట్ల హోటల్ ఫుడ్ తింటున్నావా? పూట హోటల్లో తింటున్నానక్క, మిగతా 2 పూట్లు పార్సిల్ చేసుకుని ఇంట్లో తింటున్నా. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇదే. మన మేనగాళ్ళు హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక ముక్కైనా చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? ఇవన్నీ మీ బావ తీసుకున్న డిసిషన్ రా. నాకేమన్నా చెప్తాడా చేస్తాడా? ఎన్నాళ్ళు అవుతుందిరా నిన్ను చూసి? నాకు మాత్రం ఇప్పుడే వెళ్ళినట్టుందక్క. గీత చూడదు ఫ్రెష్ గా ఉందో. ఇంటికి సున్నం వేస్తారో లేదో కానీ నువ్వు ఇంటి లోపలికి రాకూడదని సంవత్సరానికి 3 సార్లు దీనికి పెయింట్ వేస్తారు. దాని మాటలేంట్రా, నువ్వు లోపలికి రా. నేను రాను. నేనున్నాను కదరా, రా. మళ్ళీ ఎందుకు వచ్చావురా నువ్వు? సిగ్గు శరం మాన మర్యాద ఇవేమి నీకు లేకపోవచ్చు, కానీ మా వంశానికి ఉన్నాయరా. ఉంటే పొట్లం కట్టి జేబులో పెట్టుకుంటాను. నా ఇంట్లో కాలు పెట్టావంటే నరికేస్తా. నేను ఎందుకు వచ్చానో తెలియకుండా మాట్లాడతావు. నీ కూతురు ఆ కుమార్ గారి ప్రేమలో పడింది, దాని ఆపు. ఆ కుమార్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదురా. అతను జెంటిల్మన్. వాడు జెంటిల్మెన్? ఎవడు చెప్పాడరా నీకు? వాడు పెద్ద ఫ్రాడ్ గాడు. చెప్పేది విను బావా. రై తాగుబోతోడి కంటికి లోకమంతా తూలుతున్నట్లే ఉంటుందంట. అసలు అలాంటి కుర్రాడు మా ఇంటికి అల్లుడు కావాలంటే మేమెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. నా కూతురు నిజంగా నాన్న నా కుమార్ నచ్చాడు అంటే కళ్ళు మూసుకుని నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నువ్వు ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంట్రా? ఆల్రెడీ మూసుకొని ఉన్నావు కదా. ఏం కూసావా? ఏమిటండి ఇది వీధిలో? బావా నేను చెప్పేది విను బావా. నీ నోటితో బావా మళ్ళీ నన్ను పిలవద్దు. ఏమని పిలవమంటావు? బ్యాబ్కూఫ్ అని పిలవనా? నువ్వెలా పిలిచినా పర్వాలేదు, కానీ ఈ సంబంధంతో మళ్ళీ నా కూతురు దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఏదన్నా వాగావో చంపేస్తా. ఏమండి వద్దండి. రావే. వాడు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాడండి. తమ్ముడు, రేయ్ కలపటం తెలిసిన వాడిని
విడగొట్టడం తెలీదురా? చూడు. ఇదెలా ఉంది? జస్ట్ యావరేజ్. సంజన మన బాస్ ఇక్కడే ఉండుంటారు రండ్రా. వ్యవహారం చాలా దూరం వచ్చింది. నమస్కారం ప్రేమ్జీ గారు. ఏంటి బాస్ రమ్మన్నారట? మీరు నాకు హెల్ప్ చేసి అయ్యో ఏంటి సార్ మీరు మమ్మల్ని హెల్ప్ అడుగుతారు? పెళ్లి పెటకులు లేకుండా తిరుగుతున్న నా తమ్ముళ్ళకి లవ్ చేయడానికి ఐడియాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయించి సెటిల్ చేశారు. మా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంది సార్. నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకే ఈ కర్మ అనుభవిస్తున్నా. సరే బాస్, మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మేమేం చేయాలండి? చెప్తా. ఫాలో అంటారా? రండి. అదుగో ఆ పచ్చ చారులు చొక్కా వేసుకున్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఉన్న అమ్మాయి వాడితో మాట్లాడుకుంటుంది. ప్రేమ్జీ మీరు లవర్స్ ని కలపమంటారు, ఇప్పుడు సడన్ గా విడదీయమని చెప్తున్నారు. న్యూ ట్రెండ్. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? నువ్వు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ కి వాడికి ఏదో కనెక్షన్ ఉందని పెద్ద సీన్ క్రియేట్ చేయండి. అప్పుడు మా ఫ్యామిలీ పరువు. అది ఫ్యామిలీ పరువు ఉన్నాడు, మీకు కాదు. వెళ్ళండి, వెళ్ళి సీన్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టండి. రండ్రా. నిన్నటి వరకు నా చెల్లెలతో తిరిగి ఈ రోజు కొత్తగా ఇది దొరికిందని దీంతో తిరుగుతున్నావా? ఓసని రే చూడరా, లాగి పెట్టి ఒక్కడిచ్చానంటే గోప్ పగిలిపోద్ది. ఏంటి కొట్ట? లాక్ కుడితే కిడ్నీ ఉడి కింద పడుద్దు తెలుసా? నేను కింద దోసేసి నీ మీద నేను ఎగిరి దూకాను అనుకో. వాడు కాదే, వీడు వీడు ముందున్నాడు. రోడ్డు రోలర్ కింద పడ్డ రబ్బర్ మంచాలుగా నలిగి అప్పడం అయిపోతున్నా. ఏంట్రా ఏంట్రా బాస్ ఏదో అంటున్నాడు? ఇది సరిపోలేదంట. అంతే కదా, ఇప్పుడు చూడు. ఇది చంపేస్తే ఎంత మన్మధుడు అనుకుంటున్నారా? ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తారో నిన్ను. బాస్ నేను కొట్టమందావండి, నువ్వు కొట్టేదావండి. పచ్చ షర్ట్ అన్నారు కదా బాస్. నేను పచ్చ సర్లు అన్నాను కానీ పచ్చ గళ్ళం లేదు కదా. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. పాపం వీడు ఫేస్ చూడు, సెంటర్ లో బెల్లులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. బాస్ అయితే ఇతను కదా? కాదు. సారీ బాస్. ఓకే, నువ్వే వీళ్ళందరికీ బాసా? నువ్వే అందరికి బాస్ అని అడుగుతావేంట్రా? వీళ్ళందరూ బాస్ 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 అంటే అర్థం కావట్లేదా? యూస్లెస్. ఒక మిలిటరీ కల్నల్ని కొట్టిస్తావా? కన్నలా? ఎవడ్రా నువ్వు? టెర్రరిస్టువా? లోకలా? ఇంటర్నేషనలా? మా ఫేసులు చూస్తే మేము టెర్రరిస్ట్ లా కనపడుతున్నావు సార్. చూడండి సార్, వీళ్ళు చూడండి సార్, భోజనానికి పిలిస్తే వచ్చే బ్యాచ్ లా కనపడుతున్నారు కదా సార్. రేయ్, నన్నేం చేస్తానన్నారో వీడిని అవన్నీ చేయండి, లేదంటే గ్రూప్ గా నిలబెట్టి కాల్ చేస్తా. అబ్బో ఎరక్కొట్టేశారు. ఏం పోరని కొత్తనా? నీకెలా తెలుసు? కొత్త పెళ్లి కొడుకు లెక్క సిగ్గుపడుతుంటే తెలుస్తుంది కదా. రండి, ఇగో మన తన కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. ఇదేమన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకున్నావు? స్టేట్ వైడ్ చెప్తున్నావు. ఏదైనా మంచి పీస్ చూసి నువ్వే పంపించు. సరోజా, ఈ ఎల్బోర్డుకు నువ్వే కరెక్ట్, లోపల తోలుకపో. బాస్ నాకు చాలా భయంగా ఉంది బాస్, మీరు తోడొస్తారా? ఏంటి నువ్వేమైనా టూర్కి వెళ్తున్నావు తోడు రావడానికి? మర్యాదగా నేను చెప్పించేస్తావు చేయి. బాస్ మీరు చెప్తే నేను కళ్ళ గంతులు కట్టుకుని లోయలో దూకేమన్నా దూకేస్తా. ఇదేదో మంచి ఐడియా. ఇది మాత్రం నా వల్ల కాదు బాస్. ఇదిగో మర్యాదగా ఇప్పుడు నేను చెప్పించాయి. గెటప్ 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 పైసే ట్రైనింగ్ లో భాగం. మీరేందుకు ఊరికెళ్తురు? మీకోసం ఆ మంచి పీస్ సెలెక్ట్ చేస్తా. అవసరమైతే 20% డిస్కౌంట్. ఆఫర్ కూడా బెటర్, బాగుంటది. అవండి ఎటు వెళ్ళినా 5 మాత్రం వెళ్ళకండి, అక్కడ వేస్ట్ పీసులు ఉంటాయి. ఎందుకంటే ఆ షాప్ పెట్టింది మా అన్నే. దరిద్రుడా, మీ ఒక్క ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీస్ నాశనం చేస్తారా? ఎలా కనిపిస్తున్నారా నీకు? కూడా వేస్ట్ పీస్ లెక్కనే ఉన్నాడు. మాయా, సంజనా సెల్ రింగ్ అవుతుంది చూడు. హలో సంజనానా? సంజన స్నానం చేస్తుంది. మీరెవరు? జేమ్స్ బాండ్. ఎవడైతే నీకెందుకు? సంజన వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అయింది, నేను చెప్పే అడ్రస్ కి రమ్మని చెప్పండి. అయ్యో ఏమైందే? హలో పోలీస్ స్టేషన్. యా అక్క
లుక్ ఏంటి? సారీ అక్క, నాకు ఇవన్నీ అలవాట్లేదు. మా బాస్ ప్రేమ్జీ మనసు కష్టపడకూడదని లోపలికి వచ్చేసాను. కానీ నా వల్ల నీకే కలంక రాదక్క. వెంటనే బయటికి వెళ్తే దొరికిపోతాను. ఓ 10 మినిట్స్ లోపల కూర్చున్న తర్వాత వెళ్తాను. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయా? నువ్వు గ్రేట్. అరే లేట్ అయిపోయింది. అరే మాదాపూర్కి 2 బిస్కెట్లు, సికింద్రాబాద్కు 2 వడలు పంపించు. మాదాపూర్ లో బిస్కెట్లు వడలు దొరకవేంట్రా? ఆహా, ఇది మా కోడ్ వర్డ్ భయ్. కోడ్ లాంగ్వేజ్ అంటే మేము అలా పిలుస్తాం అనమాట. ఓహో. అమ్మో పోలీసులు! ఆపండి, 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 ఆపండి. రానియొద్దు, రానియొద్దు, రానియొద్దు. అమ్మో. పోలీసు వస్తే బయటికి పరిగెట్టాలని లోపలికి వెళ్తావేంట్రా? మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నా. అది మా కస్టమర్స్ కి సిగ్నల్. లైట్ ఆఫ్ చేయగానే అందరూ పారిపోతారు. ఎస్కేప్ అవ్వకూడదురా. అమ్మయ్యా. ఏం చేస్తున్నా? మెయిన్ ఆన్ చేస్తున్నాను. ఇదిగో, మెయిన్ ఆన్ చేస్తే మా వాళ్ళు దొరికిపోతారు. మెయిన్ ఆన్ చేయకపోతే మా ఊరు తప్పించుకుంటాడు బాబు. ఉండవయ్య బాబు ఉండే. అమ్మో పోలీసులు. హలో జమినీ టీవీ, హలో ఈటీవీ, హలో టీవీ9, హలో టీవీ5, హలో టీవీ సిటీవీ. అందరు లైన్ లో ఉండండి. ఇప్పుడు లైవ్ షో ఉంది. మీరందరూ ఫాస్ట్ గా నిత్యానంద అడ్డా మీదకి వచ్చేయండి. ఇది ఏమైనా సినిమా ఆడియో లాంచింగ్ ఏంటో అందరిని పిలుస్తున్నావు? అట్టా కాదు, ఇది బిజినెస్ టాక్టిక్స్. ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ లకి యాడ్స్ ఇవ్వలేం కదా. మనం ఇలా బిజినెస్ చేసుకున్నాం అనుకో, మనం మార్కెట్ లో ఉంటాం అన్నమాట. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేషనల్ ఛానల్స్ కా? కాదురా, వాడికి ఫోన్ చేస్తున్నాను. మన ఫోన్ వెళ్ళగానే వాడి ఫోన్ రింగ్ అవుద్ది. అప్పుడు పోలీసులు వచ్చి వాడిని పట్టేసుకుంటారు. ఏంట్రా రింగ్ అవుతుంది, సౌండ్ రావట్లేదు? చెత్త వెధవ, సైలెంట్ లో పెట్టుంటాడు. ఏంటి పోలీసులు చూసి కాళ్ళు అనుకుతున్నాయి? అదేం కాదక్క, ఫోన్ వైబ్రేషన్ మోడ్ లో ఉంది అందుకే. హ? బాస్ మిస్ కాల్స్ ఉన్నాయేంటి? అమ్మో, నా ఫోన్ మోగుతుంది. సార్, నేను ఇక్కడికి వచ్చింది అందుకు కదా సార్. ఐ బిలాంగ్ టు వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. మరెందుకు వచ్చావు? అయ్యో, టక్కనట్టు తిరగండి సార్. ఏముంది అక్కడ? ఇంకొక అరగంట చూడండి సార్, ఏముంటుందో తెలుస్తుంది. సార్ 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 సార్, ఓ చిన్న రిక్వెస్ట్ సార్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియాలంటే ఓసారి ఆ చీర పైకెత్తాను సార్. ఒక పోలీస్ ఆఫీసర్ ని చీర పైకి ఎత్తమంటావరా? విద్యా, ఏమైంది? చెప్పు చావు, ఏమైంది? సతీష్ ఒరే ఫ్రాడ్గా. ఏయ్, నువ్వు ఈ సతీష్ నేనా? ఇన్నేళ్లుగా సిన్సియర్ గా లవ్ చేస్తున్నా. ఎంత గొప్పగా చెప్పావు. వాడు పెద్ద బ్రాడ్ పిట్ లా ఉంటాడు అని. ప్రేమించేటప్పుడు వాడు బ్రాడ్ పిట్ లాగే కనిపించాడు, కానీ చేసే పనులే బ్రహ్మానందంలా ఉన్నాయి. అంతా నీ మంచిగా జరిగింది. ఆ వెధవ ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి ఫ్రాడే. సంజన మీకు ముందే తెలుసా? అది ఆ వెధవ మొదటి నుంచి పరిచయం లేకపోయినా వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది పెద్ద ఫ్రాడ్ అని. చూడండి, విషయం ఏంటో తెలియకుండా ఆయన గురించి అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు. ఏమండి, ప్రేమ్జీ గారు ఆ ఇంటికి వేరే పని మీద కూడా వెళ్ళుండొచ్చు కదా. మీరు వాడిని సపోర్ట్ చేయకండి. ఆ ఇంట్లో వాడికి వేరే పని ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అవును, వాడికి ప్రేమ్జీ అనే మరో పేరుందని మీకెలా తెలుసు? ఎలా తెలుసు? అది నేను ఫ్లాష్ న్యూస్ చూసానండి.
ఏంటది ఫ్లాష్ న్యూసా? న్యూస్ లో 10 minutes కోసారి ఈ ప్రోగ్రామ్ వస్తే నా పరువు పోతుంది. అయినా నేనేం తక్కువ చేశానే వాడికి ఇలా చేశాడు. అయ్యో ఈ అబ్బాయిలందరూ అయిందే దొంగ వెదవలు, దొంగ వెదవలు, దొంగ వెదవలు. విద్య విద్య ఈ ఫ్రెండ్ చాలా అప్సెట్ అయినట్టు ఉన్నారు. అవ్వదా? దగ్గరగా 4 years నుంచి పాపం చాలా సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంది. వాడిని అలాంటి చోటు చూస్తే ఎలా ఉంటుంది? మీరు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం జరగ కుమార్. ఏంటండి మీరు? నేను మీకు అలాంటి ద్రోహం ఎలా చేస్తానండి? నెవర్. ఏ సంజన రావే. వస్తున్నా. మీరు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం జరగ కుమార్. ఏమండి? లబుకు ఎస్సదిలేరా, లబుకు ఎస్సదిలేరా. బావా నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఎస్ఐ గారు యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా బావ లాయర్ కాబట్టి బెయిల్ శాంక్షన్ అయింది బాస్. అవును. అయినా నేను దొరకకూడదనే కదా మీరు దొరికిపోయారు. ఆ త్యాగం నేను లైఫ్ లాంగ్ మర్చిపోను బాస్. నేనా? త్యాగమా? పోలీస్ లోపల చాలా రఫ్ గా ప్రవర్తించారా? రఫ్ గా ప్రవర్తించకుండా ఉండటానికి నేనేమన్నా తాయి మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళానరా? అమ్మ కుమ్మేశారా బాబు. బేసికలీ ఐఎమ్ ఏ సైటే బట్ అవర్ లవ్ ఈస్ ఫుల్ టైట్. బాబోయ్ మీ అన్న చూసాడు. కుమ్మేస్తాం. ఫ్రెండ్ బాగా అయిపోతున్నాడు, టెన్షన్ తట్టుకోలేక ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అయ్యో 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 చత్త న్యాయాలు తప్పించున్నాడు. ఈ రోజు నా చేతికి దొరికింటే అయిపోయాడు. ఇంకెవరు దొరకలేదు నీకు లవ్ చేయడానికి? అసలు వాటిని ఎలా లవ్ చేసావే? ఒక రోజు తన ఫోన్ కనిపించట్లేదని నా ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. ఫోన్ ఆడు పాకెట్ లోనే ఉందా? ఫోన్ నుంచి నీకు ఐ లవ్ యూ SMS పంపించాడా? అయ్యో ఇదంతా ఇంట్లో తెలిస్తే అందరు ఏమనుకుంటారే? అందరికి తెలుసన్నయ్య, తను నన్ను ప్రేమిస్తున్నానని నాకన్నా ముందు డీసెంట్ గా అక్క దగ్గరే చెప్పాడు. పక్కనే ఓ ముసలోడు ఉన్నాడా? అవునన్నయ్య. ఈ అబ్బాయి మిస్ అయితే మళ్ళీ దొరకడన్నాడా? ఉన్నాడన్నయ్య. ఖచ్చితంగా వాడు మా కేడీ కిరణ్ గడే ఉంటాడు. బిజినెస్ పెడుతున్నాను బాస్ అంటే ఏమో అనుకున్నా. నాకు అపోజిషన్ గా బ్రాంచ్ ఓపెన్ చేసి వీడింట్లో నుంచే కనెక్షన్ లాగాడు అనమాట. బాస్ చూసారా బాస్, నా బెస్ట్ ఫ్రెండ్ బాస్. మీరు నాకు ఇచ్చిన ఐడియాలతో నా సిస్టర్ నే కరెక్ట్ చేస్తాడు బాస్. ఓ అన్నయ్యగా ఇదంతా చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతగాని వెదవనేం కాదు. నాలో ఉడుకు రక్తం ప్రవహిస్తుంది. సిగ్గు శరం అభిమానం ఉన్న ఏ మగాడి ఇదంతా చూస్తూ ఊరుకోడు బాస్. నా చెల్లి ఒకరిని ప్రేమించడానికి నేనే కారణమని అందరికీ తెలిస్తే నేను ఉరేసుకుని చావాలి బాస్. నా ఐడియాతో నా చెల్లెల్ని ఒకటి లైన్ లో పెట్టేశారంటే నా చెల్లెల్ని నేను తుంది బాస్. ఇంకేం చూస్తున్నావు? రావే. ఎరా మన ఫ్యామిలీలో ఎవరు చేయని తప్పేమైనా చేసిందా ఇది? ఎందుకలా ఓ తెగిదైపోతున్నావు? ఏంటక్క పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఆడు దీన్ని ప్లాన్ చేసి లవ్ చేశాడు, ఈ లూస్ ది పడిపోయింది. ఏం సార్, ఎవడో స్కౌంటర్లు ఇచ్చిన ఐడియాతో మీరు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టొచ్చు, అది న్యాయం. వేరే వాడెవడో నీ చెల్లెల్ని లైన్ లో పెడితే అది మాత్రం అన్యాయమా? కోచింగ్ క్లాస్ కి లవ్ చేయమని ఏదో ఐడియా ఇచ్చాడు. ప్రేమంటే ఏంట్రా? ఆబ్జెక్టా? ఫార్ములాతో కనెక్ట్ అవ్వడానికి? రేపొద్దున మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడిన ఒక్కో మాట, ఆమెను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసిన ప్రతి ప్లాను వేరే ఎవడో చెప్తేనే నువ్వు చేసావని తనకి తెలిస్తే తనెంత బాధపడుతుంది చెప్పు. ఫస్ట్ నైట్ కూడా వాడిన ఐడియా ఇమ్మని అడుగుతావా? అక్క ఏంటి వాగుతున్నావు? రే ఎందుకురా మా మీద అరుస్తావు? అడవిలో జంతువుల్ని వలేసి పట్టినట్టు అమ్మాయిలు కూడా అలాగే పట్టుకుంటే దాని పేరు లవ్వా? ముందు జరిగిందంతా సంజనకి చెప్పి తను మన్నించమని అడుగు. ఒకవేళ నువ్వు చేసిన తప్పులన్నీ ఆ అమ్మాయి మన్నించి నిన్ను స్వీకరిస్తేనే మీ ఇద్దరి జీవితం బాగుంటుంది. నాకు జార్జ్ కి కనెక్షన్ ఉందని రూమ్ క్రియేట్ చేసింది. మేమే చేసాం. నా పేరు ఫోన్ లో 6 అని సేవ్ చేసింది. మేమే చేసాం. రైల్వే స్టేషన్ లో మా డాడీని ఇంప్రెస్ చేయడానికి ఒక అతన్ని సెట్ చేసింది. మేమే చేసాం. మా డాడీని బైక్ తో గుద్ది హాస్పిటల్ లో అడ్మిట్ చేసింది. మేము చేసింది. అది మేము చేయలేదు, అది నిజంగానే యాక్సిడెంట్. నువ్వేం చేస్తున్నావురా రాస్కల్?
నేను చెప్పాను కదే ఆ పోకిరి వీడే నా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఒక చోటుకి రమ్మని ముద్దు పెట్టి పబ్లిక్ గా తన్నులు తిన్నాడు. అయ్యో అది మీతో కనెక్ట్ అవ్వడానికి ఈ అమ్మాయితో రిహర్సల్ చేశాను అంతే. ఏంటి? నాతో రిహార్సల్ చేసావా? నేను ఏమైనా ప్రాక్టికల్ టోయ్ అనుకున్నావా? I'll kill you rascal. నన్ను వదలండి, చంపేస్తాను బతకని. పోలీసులు చూసేసి లోపల వేస్తాను. ఈ ఊళ్ళో ఏ అమ్మాయితో మాట్లాడాలని భయపడను. వదలండి. నా మాట విను సంజన, ప్లీజ్ సంజన. నిన్ను ఎంతగా నమ్మాను రా, నన్నే మోసం చేసావు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఇంకొకసారి నేను చూసానంటే ఏం చేస్తానో నాకే తెలియదు. సంజన ప్లీజ్ సంజన, నాకు ఒక ఛాన్స్ ఈ సంజన. నా మాట విను సంజన, ప్లీజ్ సంజన. సంజన నేనేం చేయలేదు సంజన, ప్లీజ్ సంజన. సంజన ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సంజన, ప్లీజ్ సంజన. సంజు అమ్మో అమ్మో ఆగు! ఏయ్! నిన్ను చంపేస్తాను! ఏయ్! నిన్ను చంపేస్తాను! నిన్ను చంపినా కూడా పాపమే. అసలు నువ్వు మనిషివేనా? డబ్బులు తీసుకుని నీ మేనగొడల్ని లవ్ చేయమని ఐడియాలు ఇస్తావా? నువ్వు నాకు మావయ్యవా, బ్రోకర్వా? లైఫ్ లో నాకు ఇంకోసారి నీ మొహం చూపించుకు. గెట్ లాస్ట్. సంజు ఏయ్! రే ఏంట్రా, ఏం చేసుకుంటున్నావురా? సంజన నన్ను వద్దంది. ఇక నేను ఎందుకు బతకాలి? సూసైడ్ చేసుకుంటున్నాను. ఉంటాను బాస్. నేను చేయాల్సిన పని వీడే చేసుకుంటున్నాడు. అమ్మయ్యా. ఆ కత్తి ఏంటి? కత్తి కూరగాయలు కోసుకోవడానికి. నాకు తెలుసు బాస్, ఈ వృత్తాడు కోసేసి నన్ను కాపాడదామనేగా. నో 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 నో, ఊరేసుకునేవాడిని కళ్యాణం చేసుకునేవాడిని అస్సలు ఆపొద్దని మా తాత చెప్పాడు. నువ్వు ఆగొద్దు, ఊరేసుకో. థ్యాంక్ యూ బాస్. నాకు హెల్ప్ చేస్తారా బాస్? ఏంటి, ఊరేసుకున్న తర్వాత 4 బయటకు వస్తే మడత పెట్టి లోపల పెట్టేయాలా? అది కాదు బాస్, వెళ్లే ముందు ఈ బాటిల్ బద్దలు కొట్టేలండి. ఏ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? కాదు బాస్, నా లవ్ సక్సెస్ అయితే మీకు గ్రాండ్ గా పార్టీ ఇద్దామని 25,000 రూపీస్ ఇచ్చి ఫారెన్ నుంచి లిక్కర్ బాటిల్ తెప్పించాను. ఇప్పుడు నా లవ్వే లేదు, ఈ లిక్కర్ బాటిల్ ఎందుకు? రే ఫెయిల్ అయింది లవ్వే కదరా, లివర్ ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతావేంటి? పిచ్చమ్మ ఉంది. బాటిల్ ఎంత సూపర్ గా ఉందో, గోల్డ్ కలర్ లో దగదగ మెరిసిపోతుంది. లోపల మందు ఉంది కదా, మందేసిన తర్వాత పగలకూడదాం. ఎంటీ బాటిల్. సూపర్. మండుతుంది బాస్. రాగా గుడితే మండదా మరి? అది కాదు, సంజన గుర్తుకొస్తుంటే మండుతుంది. చూడు కుమార్, ఆడోళ్ళంతా ఉంటారు. మనమే లవ్ అనే వాటర్ ఇందులో కలుపుకొని తాగేయాలి. అవునా? ఎస్, అప్పుడే మన బాడీకి సెట్ అయిందో లేదో తెలుస్తుంది. కొంతమంది టైం పాస్ కి తాగేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అది సెట్ అవ్వలేదనుకో ఇమీడియట్ గా బ్రాండ్ మార్చేస్తారు. ఇలా చూస్తావేంటి, అమ్మాయిల్ని మార్చేస్తారు అని. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు నాన్న. యు ఆర్ ఎ ట్రూ సిన్సియర్ లవర్. నువ్వు బాటిల్ పగలగొడతావు, మళ్ళీ ఇలా పెడతావు ఫేసు. బాటిల్ పగలగొడతావు ఉంటే ఆత్మహత్య చేసుకుంటావు అని. ఇప్పుడు చెప్పు, నువ్వు అమ్మాయి కోసం ఏం చేయాలనుకుంటున్నావు? అది పగలగొట్టావేంటి? మీరే కదా బాటిల్ పగలు కొట్టమన్నారు. అబ్బా ఒరే, నీకేది ఇండైరెక్ట్ గా చెప్పకూడదురా, అంతా డైరెక్ట్ గానే చెప్పాలి. అవ్వా, బంగారం లాంటి బాటిల్ పగలకండి బాస్, ఇంకో బాటిల్ ఉంది. అమ్మయ్యా, ఇది దాగిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటావు కదా, మాట తప్పకూడదు. సంజనాన్ని బాధ పెట్టినందుకు నేను చావాలి బాస్, చస్తేనే కరెక్ట్. నా మేనకోడలంటే నీకు అంత ఇష్టమా? మీ మేనకోడలంటే నాకు ప్రాణం బా. సంజన మీ మేనకోడలా? మీ మేనకోడలను తెలియక మీ ఐడియాలతోనే తన లైన్ లో పెట్టేశాను. నాకంటే నీచ పాపాత్ముడు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. కొంచెం నీకంటే పెద్ద పాపాత్ముడు నేను.
బాబాయ్ గారు గుడ్ మార్నింగ్. బాబాయ్ గారా? కుమార్ అంతా చెప్పాడులేండి, నా గురించి చెప్పలేదు కదూ. నేను కుమార్ చిన్నక్కని. కాఫీ తీసుకోండి. తాగి దేవదాస్ అయిన వాళ్ళని చూసాం, దేనికి పనికి రాకుండా పోయిన వాళ్ళని చూసాం, కానీ దేవుడిలో ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాం. ఇదిగోండి తీసుకోండి. ఇంటిని చూస్తున్నారా బాబాయ్? వాస్తు గురించని పసుపచ్చ కలర్ వేశాం, కానీ కుమార్ సంజన్ కి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం అని చెప్పాడు. అందుకే ఇల్లంతా ఆకుపచ్చగా మార్చేసాం. ఐ లవ్ మై ఆంటీ సంజన. ఏంటి బాబాయ్ గారు చూస్తున్నారు? కన్నతల్లి నాకన్నా కూడా దీనికి వాళ్ళ అత్తంటేనే ఇష్టం. ఏంట్రా? కొంచెం అదేంటమ్మా ప్లీజ్. పాప వాంతి చేసుకుంటుంది? యాక్చువల్ గా మేమంతా వెజిటేరియన్. సంజన కోసం నాన్ వెజ్ తింటాం అలవాటు చేసుకుంటున్నాం. మేమేమైనా తప్పుగా మాట్లాడామా? మీ కళ్ళు చెమ్మగిల్లాయి. మా ఇల్లు మీకు నచ్చిందా బాబాయ్? ఇది ఇల్లు కాదమ్మా, సీతమ్మ. తెలుసు, ఎవరో ఒక దాన్ని ప్రేమించాడు, అది జిడ్డు మొహంది. సైషన్ కోసం నా దగ్గరికి వచ్చాడు. ఏంటి ఆ జిడ్డు మొహంది కూడా యాక్సెప్ట్ చేయలేదా? నేను ఇక్కడ వంటోడుగా సెటిల్ అయ్యావా? ఆ జిడ్డు మొహంది ఈ అమ్మాయా? అంటే ఇక్కడ ఈ ఫ్యామిలీకి సంబంధించిన నాకు రిలేషన్ అన్నమాట. నాకు తెలుసు, ఐ నో. వాట్ ఈస్ దాట్? ఏ సంజన, అక్కడ చూడవే. సంజన అడ్వైస్ మాత్రం ఇవ్వద్దు మాయా, ప్లీజ్. అడ్వైస్ ఇవ్వట్లేదే. నీకు నిజం చెప్పనా, మనం అందరం మిస్టర్ పర్ఫెక్ట్ కోసం వెతుకుతుంటాం, కానీ అలాంటి వాడు ఊహల్లో కూడా ఉండడే. అందరూ దొంగ వదవలే. సెన్సేషన్. చాలా చోట్ల సారీ సారీ అని హోర్డింగ్స్ పెట్టారు. అందుకు గల కారణాలని మిస్టర్ కుమార్ ని అడుగుదాం. సంజన చూడవే, నేను లైఫ్ ని ఏ అమ్మాయితో షేర్ చేసుకోవాలనుకున్నానో ఆ అమ్మాయిని మోసం చేశాను. ఇక్కడ నుంచి నా ఫేస్ చూస్తేనే తనకు చిరాకు వస్తుంది. అయినా నేను క్షమించమని అడగాలి. అందుకే తను ఎక్కడ చూసినా కనిపించేలా ఐఎమ్ సారీ అని హోర్డింగ్స్ పెట్టాను. ఈ హోర్డింగ్స్ చూసి తను నన్ను క్షమించే వరకు ఐ వోంట్ గివ్ అప్. నీ ప్రేమ చరిత్ర ఊరంతా తెలిసిపోయింది. సంజన, ఐఎమ్ రియల్లీ సారీ సంజన, ప్లీజ్ బిలీవ్ మీ. తీసేస్తున్నాడు. కుమార్, నువ్వు ఇప్పుడేమి చేస్తున్నావుయా? కనిపించేలా హోర్డింగ్స్ పెడుతున్నాను. ఆ అమ్మాయి చూడ అంటే టోక్యో వెళ్ళాలి. ఏంటి సార్ మీరు అనేది? నీ మీది కోపంతో తాను టోక్యో వెళ్ళిపోతుంది. వెంటనే ఎయిర్పోర్ట్ వెళ్ళు, లేదంటే లైఫ్ లాంగ్ మీ సంజన. సంజన వెయిట్. తొందరపడి నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు ప్లీజ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సంజన ప్లీజ్, సంజన నా మాట విను. నేను ఎవరినైనా క్షమించాలంటే నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉండాలి, కానీ నువ్వెవరో కూడా నాకు తెలియదు. నేను నిన్నెలా క్షమించాలి? సంజన, నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. నా కళ్ళ ముందు నిలబడకు, ఊళ్ళు మండుతుంది. ఇంకోసారి నాకు కనబడ్డావంటే చెప్పు తీసుకుని కొడతాను.
ఏంటండి లేట్? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏం చేస్తాం? వెళ్దామా? ఇదిగో సరేరా వెళ్ళొస్తాం. సాయంకాలం వస్తాం. ఏ అర్జెంట్ లేదక్క, కుదిరితే రేపు పొద్దున కూడా రావచ్చు. అంటే హాస్పిటల్లో ఉన్నా కూడా పెళ్లికి ముందు కలిసి ఉండడం కరెక్ట్ కాదు. మేము బయలుదేరుతాం. ఓకే, సాయంత్రం బాయ్. వస్తాం. బాయ్. డాడీ ఫోన్ చేశారు, డిశ్చార్జ్ ఎప్పుడని అడిగారు. మీతో మాట్లాడాలంట. దేని గురించి? మీరు ఫ్యామిలీతో పెళ్లి చూపులకి ఎప్పుడు వస్తారా అని. పెళ్లి కన్నా తొందర ఏముంది? అయ్యో చివరిగా ఓసారి మాట్లాడి పంపిస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి నిన్ను వాడితో చూసానంటే చంపేస్తాను. సో నీ లవ్ సక్సెస్ అయిందన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ కుమార్. బాస్, మీకు నా మీద అసలు కోపం లేదా? కోపమా? ఎందుకు కుమార్? నా మేనగోడలు అడుగు పెట్టబోయే ఇంట్లో వాళ్ళెంత ప్రేమగా చూస్తున్నారో తెలిసింది. నా మేనగోడలంటే నీకెంత ఇష్టమో తెలిసింది. యు టచ్ మై హార్ట్. మీరు టచ్ లో ఉంటేనే ప్రాబ్లం బాస్. లైఫ్ లో ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలీదు. అందుకే మీరు మా లైఫ్ నుంచి పర్మనెంట్ గా. ఓహో, యు వాంట్ మీ టు గెట్ అవుట్? మిస్టర్ కుమార్, వెళ్లే ముందు నీకు విషయం చెప్పాలి. ఫీల్ ఫ్రీ బాస్. ఓకే. సంజన మళ్ళీ నిన్నెందుకు ప్రేమించిందో తెలుసా? నాకు యాక్సిడెంట్ అయింది, చూసింది, సింపతితో లవ్ చేసింది. అది యాక్సిడెంట్ కాదు మిస్టర్ కుమార్. వాట్ యు మీన్? ఫస్ట్ టైం యాక్సిడెంట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ బాస్. ఎస్, మొట్టమొదటిసారి యాక్సిడెంట్ చేసేవాడిని ఎంకరేజ్ చేస్తుందని నిన్నే చూస్తున్నా. అతను వెళ్ళిపోతున్నాడు. ఫాస్ట్ గా వెళ్ళి గుద్దండి బాస్. ఎస్, ఇప్పుడు డ్రైవింగ్ కంటే టైమింగే ముఖ్యం. ఈ రోజుల్లో అమ్మాయిల్ని పడేయాలంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలనుకున్నాను. అందుకే ఈ సీన్ ప్లాన్ చేశా. మీరా యాక్సిడెంట్ చేశారా? ఎస్. ఎనీ డౌట్? బాస్, ఆ రోజు మీరు ఏం చేయకపోయినా ఆ యాక్సిడెంట్ జరిగేది బాస్. వాట్ డు యు మీన్? సోదరా, చూసి గుద్దు. నిజంగానే గుద్దేసావు గనక. అలా యాక్సిడెంట్ చేసేసినా పర్వాలేదు, ప్లాన్ పాస్ అవ్వాలంతే. అందుకని లేపేస్తావేంటి? వాడు మన బామర్ది. బయలుదేరిపోయాడు. పోనీ పోనీ. అయ్యో, అరే ఎవడో గుద్దేసాడేంటి? అంతా మీరిచ్చిన ట్రైనింగే కదా బాస్. నథింగ్ తో స్టార్ట్ అయిన నీ లైఫ్ సంథింగ్ తో సక్సెస్ అయింది. అందరూ దొంగ విధవలే.